కొందరు మనుషులు చనిపోయినా అనుకున్న వాళ్ళు ఒక 4 గంటల తర్వాత లేచి నిల్చోవడము, దీన్ని సమాధి స్థితి, సస్పెండెడ్ యానిమేషన్ అంటారని అన్నారు. శ్రీరాముడు గ్రంథాల ప్రకారం ఆయన సమాధి స్థితిలో ఉండే రాజ్య నిర్వహణ చేసేవాడు. రేపు పట్టాభిషేకం అన్న టైంలో నువ్వు ఇట్లా అడవికి వెళ్ళాలి అంటే ఆయన ఉన్న పలంగా వదిలేసి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళారంటే ఏ పని చేస్తున్నా అంత అటాచ్మెంట్తోనే చేయాలి, అంతే. దాంతో ఒక మనిషి సమాధి స్థితిలోకి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించాలి? సమాధి స్థితిలో ఉన్న అతనికి 1 గంట ఆయుష్ ఒక జన్మ ఆయుష్ కంటే ఎక్కువ బై డిఫాల్ట్ హ్యాపీనెస్ ఉంటుంది. ప్రతి మనిషి పడుకుంటాడు కదా సార్, దాన్ని అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్ అనలేము. 6 గంటలు నిద్రపోవటానికి 10 నిమిషాల మెడిటేషన్కి సమానం అని చెప్పి అంటుంటారు. మనిషికి తెల్లారితే డబ్బు సంపాదించాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, విదేశాలు తిరగాలి, సో ఇవన్నీ కోరికలు ఉండవా సమాధి స్థితిలో? కూలిపోయే ఇంటికి రంగులు వేసుకోవటమే. ఇప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసి నీ కొడుకు పెడతావు, ఆ కొడుకు సాక్రిఫైస్ చేసి ఆయన కొడుకు పెడతాడు. మరి ఇక్కడ ఎవరు జీవించేది? ఎవరు? అందరు సాక్రిఫైజర్లే. మరి ఇక పుట్టడం దేనికి? ఒక ఫిల్మ్ డైరెక్టర్ రాజీవ్ గారు తెలుసు కదా, హీ సేస్ దట్ సెక్స్ ఇస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. తెల్ల వస్త్రం పక్కన వేరే మురికి వస్త్రం పెడితే తెలుస్తుంది మురికి ఉందా లేదా అని. జీవితంలో ఈ సుఖాలు కూడా అంతే. అది సమాధి స్థితి గురించి లిటరేచర్ ఎక్కువ లేదా ఈ మధ్యన? ఆ సబ్జెక్టు తరతరాలుగా నాశనం కాకుండా మందిరాల ద్వారా, టెంపుల్స్ ద్వారా, చర్చిల ద్వారా నిక్షిప్తం చేసి వెళ్ళారు. చనిపోయిన వాళ్ళ బాడీని ఒక 50 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ రివైవ్ చేయడం కుదురుతుందా? హలో డాక్టర్ కరుణాకర్, వెల్కమ్ బ్యాక్ సార్. హాయ్ హరీష్ గారు. సార్, మన ప్రీవియస్ ఎపిసోడ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగా. అదేంటంటే, మీరు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ కదా, మనం న్యూస్లో ఎన్నో చూస్తూ ఉంటాం. కొన్ని శవాలు, లేదంటే కొందరు మనుషులు చనిపోయినా అనుకున్న వాళ్ళు ఒక 4 గంటల తర్వాత లేచి నిల్చోవటము, లేదంటే ఫ్యూనరల్ పైర్ అంటే శ్మశానంలోకి వెళ్ళాక ఇంకా చితి మంటల మీద ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు చితి మంట పెట్టే లోపు అప్పుడు కదిలినట్టు ఇది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఈ విషయం అడిగినప్పుడు మిమ్మల్ని ఏంటి ఇది అంటే, దీన్ని సమాధి స్థితి, సస్పెండెడ్ యానిమేషన్ అంటారని అన్నారు. అప్పుడేమన్నా నేను అడిగితే మీరు ఏమన్నారు, దీని గురించి చాలా పెద్ద టాపిక్ ఇది, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడమన్నారు. అందుకని ఈ సెకండ్ ఎపిసోడ్ సార్. సో సమాధి స్థితి అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీష్లో సస్పెండెడ్ యానిమేషన్ అంటారు కదా. అంటే ఎగ్జాక్ట్ కాదు. సమాధి స్థితి అంటే సస్పెండ్ యానిమేషన్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేము. సైంటిఫిక్గా సమాధి స్థితి అనేది నార్మల్గా నడుస్తూ చేయొచ్చు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సస్పెండ్ యానిమేషన్ అనేది పూర్తిగా మరణానికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో వీళ్ళు కూడా దానికి చేరగలరు. అంటే సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా సస్పెండెడ్ యానిమేషన్ వరకు పోయే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఎవరైతే చనిపోయారనుకున్నారో 7 గంటలు మార్చరీలో లేకపోతే ఫ్రీజర్లో పెట్టిన వాళ్ళు, లేచి కూర్చున్న వాళ్ళందరూ సస్పెండెడ్ యానిమేషన్ స్టేట్లో ఉంటుంటారా? లేదా ఉండే అవకాశం ఉంది. అట్లా లేచారంటే సస్పెండ్ యానిమేషన్లో ఉన్నారని అర్థం. ఓకే, లేచి కూర్చున్నారంటే సస్పెండ్ యానిమేషన్లో ఉన్నారు అని అర్థం. చెప్పండి సార్, సమాధి స్థితి అంటే ఏంటి? మనం శరీరంలో క్రియలు జరుగుతూ ఉంటాయి నిరంతరం. గాలి తీసుకుంటున్నాం, గుండె కొట్టుకుంటుంది, తర్వాత జీర్ణక్రియ జరుగుతుంది, కండరాలు అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ అవ్వటం, రిలాక్స్ అవ్వటం జరుగుతుంది. మనసు నిరంతరం పరిశోధన చేస్తూ ఉంటుంది ప్రపంచం గురించి. సో ఈ నిరంతర క్రీడ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ క్రీడని నియంత్రించి రెగ్యులేట్ చేస్తామో, ఆప్టిమైజ్ చేస్తామో, ఈ క్రీడ మన శరీర అవసరాలను తగ్గిస్తుంది. సో అట్లా తగ్గించటాన్ని సమాధి స్థితి అంటారు. పూర్తిగా తగ్గించి, చాలా వరకు తగ్గించి అలా ఉండటాన్ని సమాధి స్థితికి వెళ్ళటం అంటారు. అలా ఎలా తగ్గించగలం? మన చేతిలో ఉండదుగా క్రియలు తగ్గించడం. క్రియలు తగ్గించడం మన చేతుల్లో ఉంటుంది. అంటే రిమోట్ స్విచ్ లాంటిది. డైరెక్ట్గా మనం తగ్గించలేం, కానీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే మాత్రం తగ్గించే అవకాశం ఉంటుంది. ఎలా చెప్పండి సార్? అదే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే మనం ఆ పని ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఆకర్షణకు లోబడి చేయటము, దాంట్లో ఏదో అద్భుతం ఉందనుకొని చేయటము, దాంట్లో ఏముందో తెలియదు కానీ చేయటము, ఇలా ఇన్ని రకాలుగా మనం ఒక క్రియలు చేస్తూ ఉంటాం ప్రపంచంలో. సో ఆ క్రియను అర్థం చేసుకొని నేను ఎందుకు చేయాలి, ఆ క్రియ నాకు అడ్వాంటేజ్ ఏంటి, రియల్గా నాకు వచ్చే ఉపయోగం ఏంటి, లేకపోతే ఇంకొకరికి వచ్చే ఉపయోగం ఏంటి అని తెలుసుకొని చేయటం వల్ల ఆ క్రియను నియంత్రించవచ్చు. మనం చేయాలా వద్దా, ఒక క్రియ చేయటం అనేది ఆ క్రియ చేయాలా వద్దా, నిజంగా అవసరమా లేదా, ఇది తెలుసుకొని చేయటం వల్ల ఏంటంటే ఆ క్రియని మనం నియంత్రించగలం, తక్కువ మోతాదులో చేయగలం, అవసరమైనంతే చేయగలం. ఎందుకు నియంత్రించాలి? క్రియ అంటే డైజెషనో, హార్ట్ బీటో, లేదంటే ఇంకా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ వాటి పని చేసుకుంటూ పోతూ ఉంటాయి. వాటిని నియంత్రించాలంటున్నారు కదా, నియంత్రించాల్సిన అవసరం ఏంటి? నియంత్రించడం అంటే ఇప్పుడు మన లోకంలో ఏంటంటే ప్రతి మనిషి జీవి కూడా సంతోషంకి ఎత్తుక్కుంటూ తిరుగుతుంటాడు. ఎక్కడ నాకు ఆనందం ఉంది, ఎక్కడ సంతోషం ఉంది, ఏ పని చేసినా కూడా, ఇప్పుడు చదువుతున్నా కూడా రేపు సంతోషంగా జీవించవచ్చు అని చదువుతాడు.
అంతేగా. సంపాదించినా రేపు సంతోషంగా జీవించవచ్చని సంపాదిస్తాడు. ఉమ్. అయితే మరి ఆ సంతోషాన్ని రియల్గా ఆ టైంలో సంపాదించిన తర్వాత అనుభవిస్తున్నాడా? అనుభవిస్తున్నాడుగా. బాగా చదువుకున్న వాళ్ళు బాగా సెటిల్ అయితే, బాగా డబ్బు సంపాదించి బాగా సెటిల్ అయితే, ఒక ఇల్లు, కారు, ఫ్యామిలీ అన్నీ బాగుంటే సంతోషంగా ఉంటున్నారుగా. అయితే ఇవి సంతోషంలా కనిపిస్తాయి. నిజంగా మరి ఇవి సంతోషంగా కనిపించే పని అయితే ఈ మందు తాగడానికి ఎందుకు వెళ్తారు? డ్రగ్స్ తీసుకోవడానికి ఎందుకు వెళ్తారు? వేరే సుఖాల బయట ఎందుకు పరిగెడతారు? రిసార్ట్స్కి ఎందుకు వెళ్తారు? ఇక్కడ ఏదో సంతోషం లేదు, అక్కడ సంతోషం ఉందనే కదా దానికోసం వెళ్ళింది. రిసార్ట్స్కి వెళ్తుంటారు, తాగటానికి వెళ్తుంటారు, ఆల్కహాల్ తాగటము, డ్రగ్స్ తీసుకోవటము, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ దేనికోసం? మనిషి ఎందుకు పరిగెత్తున్నాడు అక్కడికి? అక్కడ ఏదో దొరుకుతుంది అని పరిగెత్తున్నాడు. నిజంగా అవి కూడా అంత సంతోషాన్ని ఏమి ఇవ్వవు. సమాధి స్థితి డెఫినెట్గా రియల్గా ఏదైతే మనం అనుకున్న సంతోషం ఏదైతే ఉందో అది ఆ సమాధి స్థితిలో దొరుకుతుంది. ఎందుకంటే శరీరము పూర్తిగా రెస్ట్లోకి వెళ్తుంది. శరీరం రెస్ట్లోకి వెళ్ళినప్పుడే మనం సంతోషంగా ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ కరెక్ట్గా అందుద్ది, ప్రతి కణం రిలాక్స్ అవుద్ది. రిలాక్స్ అవ్వటం వల్ల మనిషి సుఖపడతాడు. అది రియల్గా సుఖం అనమాట. మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా సార్ సమాధి స్థితి? అంటే నేను ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఎక్కువ శాతం నేను ప్రాక్టీస్ చేసిన వాళ్ళని కనుక్కొని తెలుసుకున్నాను. నాకు వచ్చిన కేసెస్ ద్వారా, దీని ద్వారా కొన్ని చూడటం ద్వారా దాని మీద నాకు క్యూరియాసిటీ పెరిగింది. క్యూరియాసిటీ పెరగటం వల్ల నేను అటువంటి వ్యక్తుల్ని ఎదురుపడి దాని గురించి తెలుసుకోవడం కూలంకషంగా అసలు నిజంగా ఉందా. ఎందుకంటే మాకు మరణ కారణాలు తెలుసుకోవడంలో, చనిపోయిన వాళ్ళని పరీక్ష చేయటంలో ఈయన ఎందుకు చనిపోయాడో తెలుసుకోవడానికి ఇది కూడా ఒక కారణమై కూర్చుంది. ఇది కూడా సస్పెండెడ్ యానిమేషన్లో ఉన్నాడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక మనిషి సస్పెండ్ యానిమేషన్లో ఉంటే గుర్తించాలి. మేము గుర్తించకుండా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లాగా కట్ చేసామనుకోండి, అతన్ని బతుకున్న ఆయన్ని చంపడం లాంటిదే. ఒకసారి ఎలా గుర్తిస్తున్నారు మరి? సో దీన్ని గుర్తించడానికి ఏం చేస్తే మేము గుర్తించగలము అని దానికోసం ట్రై చేస్తే రీసెర్చ్లో ఎక్కడ దీని గురించి రీసెర్చ్ జరిగింది లేదు. ఎక్కడ రీసెర్చ్ మెటీరియల్ చూసినా కూడా దీని గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసి కనిపెట్టి సాధించింది ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు ఒక మాస్ క్యాజువాలిటీస్లో 100 మంది ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ కుదుపులకి మనిషి దీంట్లోకి సస్పెండెడ్ యానిమేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎలా? మామూలుగా ఇన్వాలంటరీ సస్పెండ్ యానిమేషన్ అంటారు దీన్ని. ఇన్వాలంటరీ సస్పెండ్ యానిమేషన్ అంటే ఒక మనిషి, మీ సినిమాలు చూశారు, ఎలక్ట్రిక్ షాక్ తగలగానే సస్పెండ్ యానిమేషన్లోకి వెళ్ళామంటారు. మన లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడినట్టుగా కొన్ని సిచ్యువేషన్స్లో మరి ఇప్పుడు వేగల్ ఇన్హిబిషన్ ఉంది. వేగల్ ఇన్హిబిషన్తో మరణం సంభవిస్తుంది. తర్వాత సస్పెండెడ్ యానిమేషన్లో ఒకవేళ మనిషి పోవచ్చు. సో ఈ పోవటాన్ని మనం గుర్తించే పరిస్థితులు లేవు. వేగల్ ఇన్హిబిషన్తో చనిపోయాడని చెప్పడానికి ఎక్కడా కూడా మెటీరియల్ దొరకటం లేదు. అట్లాగే సస్పెండ్ యానిమేషన్ గురించి కూడా మెటీరియల్ దొరకటం లేదు. ఎందుకంటే దాంట్లో రీసెర్చ్ ప్రాసెస్ జరగలేదు కూడా. ఎందుకని జరగట్లేదు? ఎందుకంటే దాన్ని కేసెస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం కష్టం, ఐడెంటిఫై చేయడం కష్టం. దొరికిన తర్వాత ఇప్పుడు ఎక్కడో మనం వింటుంటాం, బయట తీసుకెళ్తే ఫండ్రల్కి వెళ్ళే టైంలో సడన్గా లేచి కూర్చుంటాడు. లేచి కూర్చున్న తర్వాత అక్కడి నుంచి లేస్తాడు, తిరుగుతారు, వాళ్ళు అక్కడ న్యూస్లో వస్తుంది, అంతవరకే. అంతేగాని ఆయనకి ఏమైంది, అంతకుముందు ఎలా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు దాన్ని కనుక్కొని అతన్ని తీసుకొచ్చి పరీక్ష చేయటమో, లేకపోతే దాంట్లో ఉన్నప్పుడు పరీక్ష చేయటమో, రక్తంలో ఏం మార్పులు వస్తాయి చూడటమో ఇది జరగట్లేదు. అవి జరిగితే మనకి దాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో మేము ఎదుర్కొన్న సవాల్ ఏంటంటే ఈ వేగల్ ఇన్హిబిషన్ అనే దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ సస్పెండెడ్ యానిమేషన్ కేసెస్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాగే మేము ఒక కేసు చూసాం. ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. బస్ యాక్సిడెంట్ జరిగి దాంట్లో అందరూ బీటెక్ గర్ల్స్ బస్సులో వెళ్తున్నారు. బస్సు లోయలో పడిపోయింది. ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోయారు. సో వాళ్ళల్లో కొంతమందికి దెబ్బలు లేవు. అలాగే ఈ చనిపోయిన తర్వాత వచ్చే మార్పులు రావట్లేదు. మిగతా వాళ్ళందరికీ వచ్చాయి, కానీ ఒక అమ్మాయికి రాలేదు. మరి రాకుండా ఎందుకున్నాయి అంటే నిజంగా చనిపోతే ఆ మార్పులు వస్తాయి. మరి నిజంగా చనిపోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళారనుకోండి, ఆ మార్పులు రావు. అపస్మారక స్థితి అంటే కోమా. అపస్మారక స్థితి అంటే అపరెంట్ డెత్, అంటే సస్పెండెడ్ యానిమేషన్ అనుకుందాం. ఆ స్థితికి వెళ్ళినప్పుడు దాన్ని గుర్తించడం, ఆ స్థితిలో వెళ్ళినప్పుడు దాన్ని గుర్తించి ఎవరైనా ఆపితే బాగానే ఉంటుంది. లేదంటే దాన్ని కోసేయటం జరుగుతుంది, లేదా ఫండ్రల్కి చేయటం జరుగుతుంది.
ఇప్పుడు పండగలకి వెళ్ళే ముందు ఇంకా కొంచెం కాల్చబోయే ముందు లేచి కూర్చున్నాడంటే అట్లా బతుకున్న ఆయనకి కాల్చడం లాంటిదే కదా అది. అంటే ఆ కేసులు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి పొరపాటు ఎన్నో జరుగుతున్నాయంటారు. రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. సరే, మీరు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో ఏ బేసిస్ పైన ఇస్తారు? ఇవన్నీ చెక్ చేస్తారా? మరి దీనికి మీరు అన్నట్టుగా రీసెర్చ్ ఎక్కువ లేదంటున్నారు. సో ఫైనల్లీ డెత్ సర్టిఫికేట్ రాసి ఇవ్వాల్సిందేగా మరి. డెత్ సర్టిఫికేట్ రాయాల్సిందే. సో ఈ సమయంలో ఏమవుతుందంటే ప్రిలిమినరీ టెస్టులు చేసి, అంటే ఈ సస్పెండ్ యానిమేషన్లో గుండె కూడా పనిచేయడం ఆగుతుంది, ఊపిరి తీసుకోవడం ఆగుతుంది. సో ఈ రెండు ఆగినప్పుడు వాళ్ళు చెక్ చేసి ఈ రెండే కాబట్టి బ్రతికిలేడు అని చెప్పి డిసైడ్ చేసి డిక్లేర్ చేస్తున్నారు. ఓకే, గుండె మొత్తం ఆగిపోతుందా సార్, లేదా చిన్నగా కొట్టుకుంటూ ఉంటుందా? చిన్న కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయన 1 నిమిషం చూస్తాడు, 1 నిమిషం సేపు ఏం రాకపోతే డెఫినెట్గా డిక్లేర్ చేస్తారు. 2 నిమిషాలు చూస్తారు, 3 నిమిషాలు చూస్తారు. ఈ 3 నిమిషాలు రాలేదనుకోండి డిక్లేర్ చేస్తారు. ఓకే సార్, 3 నిమిషాల తర్వాత కూడా గుండె కొట్టుకునే అవకాశం ఉందా? మీరు సస్పెండ్ యానిమేషన్లు కొట్టుకుంటున్నాయి కదా, రిససిటేషన్ చేస్తే కొట్టుకుంటున్నాయి కదా, బతుకుతున్నారు కదా. రిససిటేషన్ చేస్తే, సిపిఆర్ చేస్తే. ఓకే, అంటే సస్పెండెడ్ యానిమేషన్లో అంటే మళ్ళీ సమాధి స్థితి అని మాట్లాడొచ్చు కదా సార్? సమాధి స్థితి అనేది సస్పెండ్ యానిమేషన్, అంటే సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా సస్పెండ్ యానిమేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ రెండు వేరు అయి ఉండొచ్చు. సమాధి స్థితి అనేది వాలంటరీగా మనిషి సాధన ద్వారా ఆ క్రియలు తగ్గించుకొని ప్రాక్టీస్ చేసి ఎంతవరకు అవసరమో అంతవరకు శరీరాన్ని పెట్టుకొని దాంట్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తాడు. దాన్ని సమాధి స్థితి. సో సమాధి స్థితిలో ఉన్న వాళ్ళ హార్ట్ బీట్ కూడా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎంత ఉండొచ్చు సార్ అప్పుడు? అంటే ఎంత అని మనం ఎగ్జాక్ట్గా చెప్పడం కుదరదు. కానీ ఏమన్నా దాని మీద రీసెర్చ్ లేదు, ఇన్ని బీట్స్ పర్ మినిట్ ఎవరు చేయలేదు. చేయటానికి ఇప్పుడు ఆ కేసెస్ దొరకవు. ఎవరైతే నిజంగా అట్లాంటి ప్రాక్టీస్లో ఉన్నారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ సార్? ఇక్కడ ఇండియాలో చాలా మంది ఉన్నారు సస్పెండెడ్ యానిమేషన్ అంటే సమాధి స్థితిలో ఉండేవాళ్ళు. ఓకే, కానీ వీళ్ళెవరు కూడా నిజంగా సమాధి స్థితిలో పోయిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి పరీక్షలకి ఇంట్రెస్ట్ చూపించడం కానీ ప్రజలకి చెప్పడానికి కోసం కానీ వాళ్ళు ముందుకు రారు. వాళ్ళ శిష్యుల్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని ట్రైన్ చేయటమే తప్ప ఇలా ముందుకు వచ్చి ప్రపంచంలో చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎప్పుడైతే అది చెప్పడం స్టార్ట్ చేశారో, దాంట్లో దిగారో, వాళ్ళ శరీరక్రియలు ఎక్కువ అవటం మొదలవుతాయి. వాళ్ళు సాధించింది మళ్ళీ నిలబెట్టుకోవడం తక్కువ అవుతుంది. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శిష్యులకి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి నేర్పిస్తారనమాట. సో వాళ్ళ శిష్యులకి నేర్పించడం బదులు, నలుగురు నేర్పించే బదులు చాలామందికి నేర్పిస్తే ఇంకా మంచిదే. కానీ అంత ఆయన దగ్గర నిలబడగలిగే శక్తి ఉండాలి. అంత ఉన్నప్పుడే ఆయన వేరే వాళ్ళకు కూడా నేర్పించడానికి ముందుకు వస్తాడు. అంటే సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు శక్తిహీనులు అంటారా? శక్తిహీనులు కాదు. సమాధి స్థితి ఆయన సాధించాడు. ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో, ఎక్కువ మందికి తెలిసిపోయిందో ఆయన గురించి, సో వెంటబడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవసరం లేకపోయినా చేయకపోయినా నిజం అబద్ధపు శిష్యులు కూడా. ఆయన పర్పస్ సర్వ్ అవ్వరదన్నమాట. అంటే భ్రమలో పడే వస్తారు. ఆయన దగ్గర ఏదో ఉంది, బ్రహ్మాండం ఉంది, ఆయన దగ్గరికి వెళ్తే మంచిది, చూస్తే మంచిది అనుకొని వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు రావటం వల్ల వాళ్ళు నేర్చుకోకపోగా ఈయనకు ఈ సమయం వృధా అవుతుంది. ఈయనకి దాంట్లో ఏదైతే సాధించాలనుకున్నాడో దాన్ని కోల్పోతాడు. అవసరం లేకుండా జరుగుతుంది. కాబట్టి అటువంటి క్రీడలకి దిగరు. అది అవసరం లేదు, అది వీళ్ళకంటే ఉన్న శిష్యులు చెప్పుకుంటారు అనేది, చెప్తే వాళ్ళు చెప్తారు, లేకపోతే చెప్పరు అనేది దాంట్లో ఉంటారనమాట. అది మాకు అవసరం లేదు, వీళ్ళకి నేను చేయగలను, వాళ్ళకి చేయలేను అనే ఉద్దేశంతో అక్కడ దాకా రారు, మన దాకా రారు. సార్, ఒక మనిషి సమాధి స్థితి ఎందుకు కోరుకోవాలి, లేదంటే సమాధి స్థితిలోకి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించాలంటే మనిషి అనేవాడు సంతోషం కోసం వెతుకుతూ పోతున్నాడు. దాని గురించి సుఖాల కోసం, సంతోషం కోసం వెతుక్కుంటూ పోతాడు. మరి నిజంగా దాంట్లో సంతోషం దొరుకుతుందా? సాటిస్ఫై అవుతున్నాడా? తృప్తి పొందుతున్నాడా? సో ఆ విషయంకి వచ్చి చూస్తే నిజంగా తృప్తి పొందుతున్నాడు అనేది చాలా తక్కువ. అంటే ఈ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నాకు సంతోషం ఉంది, సరిపోయింది, చేశాను నేను అని గుండె మీద చేసుకొని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. కానీ ఎక్కడ సంతోషం ఉంది అంటే ఈ సమాధి స్థితిలో తనకి హయ్యెస్ట్ సంతోషం కానీ హయ్యెస్ట్ సుఖం కానీ దొరుకుతుంది. సమాధి స్థితి వల్ల ఉద్దేశం ఏంటంటే హయ్యెస్ట్ సంతోషం. అంటే ఇప్పుడు మనకి ఈ మూఢనమ్మకాలతో దీన్ని కట్టేయటం వల్ల చిన్నపిల్లల్లో కానీ దాంట్లో కానీ అసలు దీని గురించి నేర్పించటమే లేదు, దీని గురించి చెప్పే వాళ్ళే లేరు, దీని గురించి మాట్లాడటమే అదొక తప్పుగా అయిపోయింది.
అసలు మాట్లాడే వాళ్ళు లేరు. అండ్ ప్లస్ మూఢనమ్మకాలు చాలా అయిపోయినాయి. దీంట్లో ఫ్యామిలీ వదిలేసి వెళ్తారనో, లేకపోతే ఇంకేదో అయిపోతారనో, ఇలా భయాలతో ప్లస్ ఈ రోజుల్లో అవసరం లేదు, ఇది చాలా యుగం చాలా డెవలప్ అయిపోయింది, అద్భుతంగా మారిపోయింది ప్రపంచం, మనమంతా ఆకాశంలో ఎగురుతున్నాం, తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్నాం, ఇంకా ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే అసలు దానికి దీనికి పొంతన లేదు, సంతోషం లేదు, సంబంధం లేదు. ఇప్పుడు ఆకాశంలో తిరిగినంత మాత్రం మనకు ఒరగబడే సంతోషం ఏముంది, మనకి ఆనందం, అంత ఆనందం ఏముంది ఆకాశంలో ఉంటుంది కదా ఆ స్పేస్లోకి వెళ్ళామంటే. ఎందుకు వెళ్ళాము, ఎందుకు ఆనందం అంటే ఆయనకి దక్కంది నాకు దొరికింది కాబట్టి ఒక సెల్ఫిష్ ఆనందం అది. అది ఎవరికి దొరకలేదు, నాకు దొరికింది, నాకు ఆశ ఎక్కడికి పోవాలను, అక్కడికి పోవాలని, ఇక్కడ పోవాలని ఆశ, కోరిక. అంటే ఆ ఒక స్కేల్ లాంటి ఆనందం, అది టెంపరీ ఆనందమే. నిజమైన పర్మనెంట్ ఆనందం, ఒక ఆనందం మన చేతికి వచ్చిందంటే అది పర్మనెంట్ మనతో ఉండాలి. సమాధి స్థితి కూడా, పర్మనెంట్ సమాధి స్థితి అనేది నీ చేతుల్లో ఎప్పటికీ ఉండే ఆనందం, దాన్ని ఎప్పటికీ నీ జీవితంలో కోల్పోము. అది కూడా కోరికే కదా సార్. మరి దాని కోరిక అంటే మనిషి మనం పుట్టిన తర్వాత మనకు కోరికలు ఉన్నాయి, కోరికలు లేకుండా లేడు మనిషి. కోరిక మరి ఏ కోరిక వస్తే మనకి అన్ని కోరికలు పోతాయో, ఇప్పుడు ఏదైతే చూసామో ఇది చూసిన తర్వాతనే అన్ని కోరికలు మనకి తీరిపోతాయి. అంటే ఈ సమాధి స్థితికి వెళ్ళటం వల్ల అన్ని కోరికలు తీరుతాయి. నిజంగా మీరు అన్నట్టుగా సమాధి స్థితి కావాలంటే ఈ సమాధి స్థితి కావాలనే కోరిక కూడా పోతేనే సమాధి స్థితికి వెళ్తాడు. అది కూడా నాకు వద్దనుకుంటేనే వెళ్తాడు. నాకు కావాలి సమాధి స్థితి కావాలంటే ఆయన వెళ్ళలేడు అని ఇంతమందిని అడగటం వల్ల, వీళ్ళందరినీ కనుక్కోవడం వల్ల వాళ్ళు చెప్పింది నాకు ఏంటంటే, మనం అది కావాలి అనుకుంటే నీకు ఎప్పటికీ దొరికేది లేదు. నువ్వు దాన్ని కూడా వదిలటానికి సిద్ధపడి, అన్నీ వదలటానికి సిద్ధపడితేనే నీకు అది దొరికేది. అన్నితో పాటు దీన్ని కూడా వదలాలి. ఇది కూడా కావాలి. ఎందుకు కావాలి నీకు సమాధి స్థితి? ఎందుకు? నీకు ఏది వద్దనుకుంటే నీకు సమాధి వస్తుంది తప్ప ఇది కావాలి అనుకుంటే నీకు వచ్చేది లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్. సమాధి స్థితి కూడా కావాలనుకోవడం కోరికే అవుతుంది. ఆ కోరిక ఉన్నా రాదు. సో సార్, సమాధి స్థితిలో ఉండే వాళ్ళకి కోరికలు ఏమి ఉండవు. మరి మనిషికి తెల్లారితే డబ్బు సంపాదించాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, విదేశాలు తిరగాలి, ఇవన్నీ కోరికలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలి. సో ఇవన్నీ కోరికలు ఉండవా సమాధి స్థితిలో ఉండే వాళ్ళకి? సమాధి స్థితిలోకి నిజంగా వెళ్ళిన వాళ్ళకి రాత్రి పగలనేది తేడా ఏమీ ఉండదు. అంటే తెల్లారటము అంటే దాని అర్థము ఏదోగా మనం విచిత్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ తెల్లారటము రాత్రి అనేది భూమి సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల ఏర్పడింది. ఈ తెల్లారటము రాత్రి అనేది తిరగటం వల్ల వచ్చిందే తప్ప నిజంగా రాత్రి పూట అనేది లేదు, రాత్రి అనేది లేదు, పగలనేది లేదు. భూమి సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల రాత్రి పగలే ఏర్పడ్డాయి. ఒక టైం మాత్రమే అది. రాత్రి పడుకుంటారు, పొద్దున్నే లేస్తారు, ఆ పనులు చూసుకుంటారు. ఎప్పుడైతే దీంట్లోకి వెళ్ళాడో ఆయన ఈ లోకల్ దాన్ని అంత సీరియస్గా తీసుకోడు. వీళ్ళందరినీ కనుక్కోవడం వల్ల మనకి తెలిసింది ఏంటంటే ఈ రాత్రి పగలు ఇవన్నీ అంటే ఈ రోజుని ఇలాగా మనం చూసిన కోణంలో చూడరు వాళ్ళు. వాళ్ళకి టైం దాంతో సంబంధం లేదు. ఎందుకంటే టైం అనేది లేదు. నిజంగా చెప్పాలంటే ఇది మనము మనిషిగా పుట్టాము, మనిషిగా మనకి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నాయని ఉంది. కానీ నిజంగా వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి, వాళ్ళని కనుక్కోవడం వల్ల తెలిసింది ఏంటంటే ఆ స్టేజ్లో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే ఈ సమయం అనేది లేదు. సమయం ఎప్పుడైతే మీకుందో మీరు ఆ స్థితికి వెళ్ళలేరు. సమయం ఉంది, సమయము అనుకున్నారంటే ఆ స్థితికి మీరు వెళ్ళలేరు. సమయంతో సంబంధం లేదనమాట. అంటే ఏ సమయము లేదు. సో సమయంతో సంబంధం లేకుండా అలా దాన్ని మనసును స్తంభింపజేసుకొని, మనసుని అట్లా నిలబెట్టుకొని ఆ మనసుతో వాళ్ళు ఉంటారనమాట. సో దాంతో ఏమవుతుందంటే శరీర క్రియలన్నీ తగ్గిపోతాయి, బాడీ ఫుల్ రెస్ట్లోకి వెళ్తుంది, మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి, శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ప్రతి కణానికి రక్తం బాగా స్పష్టంగా క్లియర్గా అందుతుంది, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. కరెక్ట్ పెరగటం వల్ల, క్రియలు తగ్గటం వల్ల ఆక్సిజన్ బాగా అందుతుంది. క్రియ తగ్గింది కాబట్టి సెల్ హెల్దీ అవుతుంది ప్రతి కణం. సార్, క్రియ తగ్గడం అంటే ఇప్పుడు రెస్పిరేషన్ కూడా శ్వాస తీసుకోవడం కూడా క్రియ. సో శ్వాస తీసుకోవడం కూడా తగ్గిపోద్ది క్రియలన్నీ తగ్గిపోయినప్పుడు. సో శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ఎక్కువ ఎందుకు అందుద్ది? ఎప్పుడైతే కణం తన పని తగ్గించుకుందో, ఒక కణం శరీర కణం పని తగ్గిందో దానికి కావాల్సిన ఆక్సిజన్ కూడా తగ్గుతుంది. అంతేగా, తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే దాన్ని అంతగా అందించాల్సిన అవసరం లంగ్స్కు, ఊపిరితిత్తులకు ఉండదు, పంపించాల్సిన అవసరం గుండెకి ఉండదు. సో బేసికలీ ఆక్సిజన్ ఎక్కువ ఉండదు, కావాల్సినంత తక్కువలో ఉంటుంది అంతే మీరు అనేది.
కావాల్సినంతే కావాలి. ఇప్పుడు మీకు ఆకలి అయినప్పుడే భోజనం. ఇప్పుడు మీకు ఆకలి ఇంకా ఉన్నది తిన్నది సరిపోతుంది, ఇంక మళ్ళీ భోజనం ఎందుకు తెచ్చుకుని తింటారు? అట్లాగే కణం కూడా దానికి ఆక్సిజన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఆక్సిజన్ కావాలని వెళ్ళదు, ఉన్న ఆక్సిజన్తో అలా ఉంటుంది. కానీ డాక్టర్స్ కానీ అందరూ రికమెండ్ చేసేది ఏంటంటే మీరు లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి, ఎక్సర్సైజ్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వీలైనంత ఎక్సర్షన్ ఉండాలంటారు కదా సార్. మరి అంటే అవన్నీ ఇప్పుడు ఎక్సర్సైజు, దాని తర్వాత యోగా, దాని తర్వాత మెడిటేషన్ సాధన, ఇవన్నీ ఒక లైన్లోవే. ఇప్పుడు ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మీరు ఆల్రెడీ స్ట్రెస్ నుంచి ఎక్సర్సైజ్కి వస్తారు. స్ట్రెస్లో ఉన్నప్పుడు అంటే ఇర్రెగ్యులర్గా హార్ట్ బీట్ ఉంటుంది, ఇర్రెగ్యులర్గా మజిల్ కండరాలన్నీ ఇర్రెగ్యులర్గా కాంట్రాక్ట్ అయి ఉంటాయి, శరీరంలో క్రీడలన్నీ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ రిలాక్స్ అవుతుంది. సో రిలాక్సేషన్ మొదటి మెట్టు ఎక్సర్సైజ్. అంతేగాని ఎక్సర్సైజ్ పూర్తి స్థాయిది కాదు. ఎక్సర్సైజ్ కంటే యోగా ఇంకొంచెం బెటర్. ఎందుకంటే ఎక్సర్సైజ్ మీరు ఒక ఏజ్ వరకు చేయగలరు, యోగా అనేది ఇంకా ముసలితనంలో కూడా చేయగలరు. ఈ యోగా కంటే మెడిటేషన్ ఇంకా బెటర్. అది పండు ముసలితనంలో కూడా చేయొచ్చు. ఇక లేవలేని పరిస్థితుల్లో బెడ్ మీద పడుకొని ఏమి చేయలేని కదలలేని పరిస్థితుల్లో కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్సర్సైజ్లో భాగమే. వీటి నుంచి ఎందుకు వెళ్తున్నామంటే ఈ సమాధి స్థితి పోవడానికి. సమాధి స్థితి అంటే పేరు చెప్పడానికి మనకి విని సమాధి అనగానే మన చెడు అభిప్రాయం ఉంది కాబట్టి సమాధి స్థితి అంటే సమాధిలో ఉంటే రెస్ట్లో ఎలా ఉంటామో ఆ స్థితిలో ఉండమని, అంటే ఆల్మోస్ట్ ఆ స్థితిలో ఉండమని దాని అర్థం. సమాధి అనగానే మనకి చెడు అభిప్రాయం ఉంది కాబట్టి ఆ పేరు వినటానికి మనకి ఇష్టపడం. ఎప్పుడైనా మీరు సమాధి స్థితిలోకి వెళ్తూ ఉంటారా? అంటే ముందు ఆ పదం సమాధి స్థితి అనేది వినటానికి కానీ, ఎందుకంటే మనకి విని సమాధి అనగానే మనకు చెడు అభిప్రాయం ఉంది కాబట్టి ఆ పదం వినటానికి ఇష్టపడం. అసలు దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు. సో అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్ అంటే సమాధి స్థితి. సమాధిలోనే మనకి అబ్సల్యూట్ రెస్ట్ దొరుకుద్ది కాబట్టి అలా సమాధి స్థితి అని ఉంది. కానీ రియల్ రెస్టింగ్ స్టేజ్, ట్రూ రెస్టింగ్ స్టేజ్ అనమాట అది. సో నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల, వాళ్ళ దగ్గర చూడటం వల్ల, నేను ఎప్పుడైతే నా రీసెర్చ్ కోసం నేను వెళ్ళానో వాళ్ళ దగ్గర తెలుసుకోవటం వల్ల ఇలా ఉంటుంది అని తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా చూడటం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ పూర్తి స్థాయిలో నేను అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్ వెళ్ళానా లేదా అనేది నాకు తెలియదు. సో మీరు ఇంతకుముందు ఒక మాట ఏమన్నారంటే అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్. అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్ అంటే మనం ప్రతి మనిషి పడుకుంటాడు కదా సార్, 7-8 గంటలు పడుకుంటాడు. దాన్ని అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్ అనలేమా? దాన్ని ఈ రెస్టింగ్ స్టేజ్ ఉన్నంత ఎఫెక్ట్ దాంట్లో ఉండదు. ఎలా చెప్పండి తేడా? బహుశా దాంట్లో మైండ్ ఇంకా పని చేస్తుండొచ్చు. ఇప్పుడు మనం మెలకువగా ఉన్నప్పుడే మన కణాలు కానీ మన శరీర క్రియలు కానీ తగ్గించగలం. నిద్రలో అదొక ప్రాసెస్, అదొక మెటబాలిక్ ప్రాసెస్. అది హార్మోన్స్ని తర్వాత అవన్నీ రెగ్యులేట్ చేసుకోవడానికి పనికి వస్తుంది, నో డౌట్. కానీ ఇది ఇంకా ఫాస్ట్గా ఇంకా స్పీడ్గా చేయగలదు ఈ అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్. అది చాలా వేగంగా, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనడం విన్నాను ఏంటంటే 6 గంటలు నిద్రపోవటానికి 10 నిమిషాల మెడిటేషన్కి సమానం అని చెప్పి అంటుంటారు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు ఎప్పుడైనా? నేను కూడా చూశానండి దాన్ని. ఓకే, అంటే 10 నిమిషాలు తీసుకోవటం నిద్రపోయి లేసినంత 10 నిమిషాల్లోనే నిద్రపోయి లేసినంత ఫ్రెష్నెస్ వస్తుంది. ఓకే, అది ఎలా అటైన్ చేస్తారు సార్? జస్ట్ చెప్పండి. ఎవరైతే ప్రాక్టీస్ దాన్ని చేస్తారో అంటే శరీర క్రియల్ని తగ్గించుకోవాలి, బాడీలో ఉన్న క్రియల్ని మెటబాలిక్ ప్రాసెస్ తగ్గించాలి. మెటబాలిక్ ప్రాసెస్ తగ్గించాలంటే మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది, మనకి ఏం కావాలనుకుంటున్నాము, నిజంగా కావాలనుకుంటున్నామా, ఒకటి అచీవ్ చేసినా కూడా ఇంకొక కోరిక వస్తుంది, ఇంకోటి అచీవ్ చేయాలనుకుంటాం, దాని తర్వాత ఇంకొక కోరిక, దానికి ఒక ఎండ్ లేదు. ఎన్ని కోరికలు అచీవ్ చేస్తాం మనం? ఒక కోరికలు అచీవ్ చేసి ఇక నుంచి నేను జీవిస్తా, ఇక నాకు ఈ డబ్బులు చాలు, దీంతో నేను నా లైఫ్ జీవిస్తా, ఎంజాయ్ చేస్తా టైంని అనేది లేదు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా ఎంత డబ్బులు వచ్చినా ఇంకా చేయాలి, దాన్ని ఇంకా మల్టిప్లై చేసుకోవాలనే ఆలోచనలో పోతాం. కానీ ఉన్నదాన్ని దానికి ఇంత బార్డర్ గీసుకొని దాంట్లో జీవించడానికి ఇష్టపడటం లేదు. సో అట్లా ఇష్టపడినప్పుడు దానికి నేర్చుకోవడానికి కానీ పోవడానికి కానీ అవకాశం ఉండదు. ఓకే, సమాధి స్థితి అటైన్ చేయాలంటే ఈ కోరికలన్నీ గివప్ చేసేయాలి అంతే, ఒక రకంగా మెటీరియల్ ప్లెషర్స్. సో జనరలీ సార్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, సో మీ కోరికలు ఏం లేవా? మనిషి అంటే ఆకలి, ఇలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, కార్లో తిరగాలి. సో మనిషికి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి కదా సార్. సెక్స్ ఈజ్ ఆల్సో అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ కదా, మనిషి కోరికలు అన్నీ ఉంటాయి. సో ఈ గేవ్ అప్ అపాన్ ఆల్ దీస్ థింగ్స్.
ఎక్కడికి పోయినా అదే. ఇప్పుడు ప్రతి దాంట్లో ఏంటి, మనం ఒకటి తీసుకున్నామంటే దాన్ని సర్వస్వంగా తీసుకుంటాం. అదే అల్టిమేట్, అదొక్కటే కాదు చాలు, నాకు అది ఉంటే చాలు, అదే సర్వస్వం, అదే కంప్లీట్ లైఫ్. ఇక అదే నా అచీవ్మెంట్. ఒక గోల్ పెట్టుకుంటాడు, నేను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలి, అదే సర్వస్వం నాకు. అది అది వచ్చిన దాకా నాకు సంతోషం లేదు. నేను సాధించాలి, క్రికెట్లో ఒక స్టేజ్కి వెళ్ళాలి, లేదా యాక్టర్గా ఒక స్టేజ్కి వెళ్ళాలి, పొలిటికల్గా ఒక స్టేజ్కి వెళ్ళాలి, అదే నాకు సర్వస్వం. సో ఇలా ఇంట్లో ఎప్పుడైతే ఈ సర్వస్వం పెట్టుకున్నామో అది వచ్చేంత వరకు ఇటుపక్క పోయే అవకాశం అసలు ఏమాత్రం ఉండదు. దీని గురించి ఆలోచించే పరిస్థితే లేదు. మనిషి గోల్లెస్, ఎయిమ్లెస్గా ఉండాలి. అంటే ఎయిమ్లెస్ అంటే ఏం చేయాలి దాంట్లో ఉండాలి, కానీ సర్వస్వంగా ఫీల్ కాకూడదు. ఎందుకంటే ఇంతకుముందు రాజులు కూడా పరిపాలించారు, ఈ సమాధి స్థితిలో ఉండే పరిపాలించారు. ఒకప్పుడు రాజులు కూడా సమాధి స్థితిలో ఉండే పరిపాలించేవాళ్ళు, వాళ్ళ పక్కన ఈ సమాధి స్థితి నేర్పించే వాళ్ళే ఉంటారు. ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? పాతకాలంలో మీరు చూడండి, సినిమాల్లో చూసినా కూడా రాజు పక్కన వాళ్ళే ఉంటారు, ఋషులు మునులే ఉంటారు. ఆ ఋషులు మునులు ఇచ్చిన గైడెన్స్తో రాజు నడిపిస్తూ ఉంటాడు. సో ఆ రాజు కూడా అది నేర్చుకోవటం జరుగుతుంది. భారతదేశంలో ఈ సమాధి స్థితి పోవటమే ఎడ్యుకేషన్, ఇది హైయెస్ట్ ఎడ్యుకేషన్. దీంట్లో ఉన్నవాడికి అన్నీ తెలుస్తాయి అనేది ఒక నిజంగా చెప్పాలంటే నిజమైన నమ్మకం. ఎందుకంటే దీంట్లో ఒక మనకి సాత్విక, రాజసిక, తామసిక అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. 3 సాత్విక, రాజసిక 3 తత్వాలు ఉన్నాయి మనిషికి. ఈ సాత్విక తత్వం ఏంటంటే ఈరోజు చేసే పని రేపు 10 మందికి ఉపయోగపడుతుంది. ఈ రాజసిక పని ఎలా ఉంటుందంటే ఈరోజు తనకి ఉపయోగపడుతుంది. తామసికంగా చేసే పని ఏంటంటే ఈరోజు ఉపయోగపడదు, తర్వాత ఈయనకి ఉపయోగం ఉండదు, ఎదుటి వాళ్ళకి ఉపయోగం ఉండదు. సో సమాధి స్థితే దీనికి ఆన్సర్ అంటారనమాట అల్టిమేట్లీ. నిజం రియల్ ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కొని పోవాలి. సమాధి స్థితి ఆన్సర్ అని కాదు, నిజంగా ఎక్కడుంది, నిజంగా సంతోషం ఎక్కడుందో కనుక్కొని ఆ సంతోషంని ఎలా పొందాలి అక్కడికి వెళ్ళాలి. డ్రగ్స్తో సంతోషం వస్తుంది, ఇప్పుడు కన్నాబీస్ ఉంది, గంజాయి తాగుతారు, గంజాయిలో కూడా డిటాచ్మెంట్ వస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. అది సమాధి స్థితికి దగ్గరగా కనిపిస్తుంది కానీ సమాధి స్థితి కాదు. గంజాయి తాగే వాళ్ళకి సమాధి స్థితి ఉంటుందా సార్? సమాధి స్థితి ఉండదు, అలా కనిపిస్తుంది, డిటాచ్మెంట్ వచ్చి రుచి తగులుతుంది. ఓహో ఇలా ఉంటుందా అలా ఉండి అలా అడిక్ట్ అయ్యి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. లేదు ఈ సమాధి స్థితి పొందాలని చెప్పేసి అంటే అంత ఆనందం ఉంది దీంట్లో కూడా. దీంట్లో గంజాయిలో కూడా అటువంటి ఆనందం టెంపరీగా వస్తుంది. డ్రగ్స్ వల్ల కూడా ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఇప్పుడు సాయంత్రం అవ్వగానే ఆల్కహాల్ ఎందుకు తాగుతాడు? హై వస్తుందని, ఆయన నుంచి ఆయన పారిపోవడానికి. అంటే మన శత్రువు మనలో ఉన్నాడు, నేనే నా శత్రువు, నా నుంచి నేను పారిపోవాలి, నేను ఒక్కడినే ఎక్కడా ఉండలేను. మీరు ఒక్కళ్ళే ఇంట్లో ఉంటే మీతో మీరు గడపలేరు, అర్థమవుతుంది కదా, మీతో మీరు గడపలేరు. ఎందుకంటే నేను ఒక్కడనే ఉంటే ఏం ఆలోచిస్తాను, పిచ్చెక్కుతుంది, వేరే ఎవరో ఎక్కించలేదు, మీకు మీరే ఆలోచించుకున్నారు, మీకు మీరే పిచ్చెక్కింది. కాబట్టి మీరేం చేస్తారు, మిమ్మల్ని నుంచి మీరు తప్పించుకోవడానికి మీకు ఆల్కహాల్ ఒక దారి. సరే, అలవాటు లేని వాళ్ళు మరి ఒక్కళ్ళే ఉంటారు, చాలామంది ఉంటారు ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు కూడా, ఒక్కళ్ళే లైఫ్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆల్కహాల్ కాకపోతే ఇంకో దానికి వెళ్తారు, అలా వాళ్ళ నుంచి పారిపోవడానికి ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసుకుని రారా బోర్ కొడుతుంది, పిచ్చెక్కుతుంది, నువ్వు రా అని పిలుచుకుంటారు. అది దీంట్లో హాని ఏం లేదు కదా సార్, ఆల్కహాల్ గంజాయి చేసే అంత హాని ఏం లేదు కదా ఇందులో. ఫ్రెండ్స్తో మాట్లాడటం, ఫ్యామిలీతో మాట్లాడటం. అంటే ఎప్పుడైతే ఇది నేర్చుకున్నావో ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని అంత డిస్కార్డ్ చేసి మనకి సంబంధం లేదు, అదేదో చాలా చెడ్డది, దానివల్ల ఏదో నష్టాలు, లేదా దాన్ని ఎవరు సాధించలేరు, అది దొరకదు అనుకొని అంత దూరం పెట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఇప్పుడు మనం 10th క్లాస్ చదవడానికి అన్ని బుక్స్ చదివి 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు రాస్తారు, ఎంసెట్లు రాస్తారు. వీటికి కష్టపడిన దాంట్లో ఒక 10% కష్టపడినా కూడా ఈ సమాధి స్థితి వస్తుంది. అంత ఈజీనా? ఎందుకు ఈజీగానే వస్తుంది, కానీ దానికోసం మనం పెట్టాం, అది మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళట్లేదు. ఇంత ఈజీ అయితే మరి ఇది ప్రాచుర్యంలో ఎందుకు లేదు సార్? గవర్నమెంట్ కానీ సొసైటీలో ఎక్కువ వినలేదు కూడా. సమాధి స్థితి తక్కువ. ఒకప్పుడు ఋషులు చేసేవాళ్ళు, సమాధి స్థితిలో ఉండేవాళ్ళు, లేదంటే పురాణాల్లో ఫలానా క్యారెక్టర్ సమాధి స్థితిలో ఉందని చదివాము, విన్నాము. కానీ ఇప్పుడు సొసైటీలో ఎక్కడ వినట్లేదు కదా సార్. ఒకప్పుడు పురాణాల్లో సమాధి స్థితి అల్టిమేట్ అని చెప్పేసి దీని గురించే నేర్చుకోవటం, దీని గురించే చేయటం, దీంట్లోనే ఉండటం ఉండేది. పురాణాల్లో ఉందా? పురాణాలు అంటే ఒకప్పుడు ఇప్పుడు కాలం జరుగుతున్న కొద్దీ ఈ కొత్త వాటిలో టెంపరీ సుఖాలు వచ్చాయి. ఈ రోజు నాకు టెంపరీ సుఖం,
టెంపరీ ఆనందం వచ్చింది. సో నువ్వు సమాధి స్థితి వారం రోజులు ప్రాక్టీస్ చేసి, నెల రోజులు ప్రాక్టీస్ చేసి, సంవత్సరం ప్రాక్టీస్ చేసి నువ్వు తెచ్చుకొని చేసే లోపల ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చి దీనికి అలవాటు పడ్డ తర్వాత దీన్ని వదిలించుకొని దానికి పోవడం చాలా కష్టమైంది. సో ఫ్యామిలీని చూసుకోవటం, ఒక ఉద్యోగం చేయడం, ఇవన్నీ కూడా టెంపరీ ప్లెజర్స్ అంటారా? ఒక నిజం చెప్పాలంటే ఈ ఫ్యామిలీ పెట్టుకుందే, ఉద్యోగం చేస్తున్నదే, ఉద్యోగం చేసేది ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ పెట్టుకున్నది తను సుఖంగా ఉండటం కోసం. తను సుఖంగా ఉండేది ఈ సమాధి స్థితిలో ఉంటేనే, అబ్జల్యూట్ రెస్టింగ్ స్టేజ్లోనే. సో అబ్జల్యూట్ రెస్టింగ్ స్టేజ్కి ఉపయోగపడుతుందనే ఫ్యామిలీని పెట్టుకున్నారు. ఫ్యామిలీ ఉన్నదే అబ్జల్యూట్ రెస్టింగ్ స్టేజ్లోకి ఉపయోగపడుతుంది. మీరు రెస్ట్లోకి ఉండటానికే ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, ఒక ఫ్యామిలీ. సో ఇద్దరు షేర్ చేసుకుంటారు, ఒకరు భోజనం వండుతారు, ఒకరు సంపాదిస్తారు, ఇద్దరు కలిసి భోజనం చేసుకుంటారు. ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఫ్యామిలీ పెట్టుకున్నారు. లేకపోతే ఫ్యామిలీతో మీరు ఏం చేసుకుంటారు? అంటే ఎలా అయిపోయిందంటే లోకంలో కనిపించే దగ్గర పుట్టడం, తర్వాత రేపటి ఫ్యూచర్ కోసం రకరకాలుగా తయారు చేసుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఇక రోగాలు, ముసలితనము ఇవి అనుభవించడం. అంటే ఎక్కడా కూడా ఆయన ఒకరోజు సంతోషంగా, రియల్గా సంతోషంగా జీవించింది లేదు. అంతా పరిగెత్తటమే. సంపాదించాలి, పెద్దవాడిని అవ్వాలి అనుకుంటాడు. అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ హెల్త్ ఏమవుతుందో, వాళ్ళు తొందరగా పెద్దగా అయితే నేను హ్యాపీగా ఉంటా అనుకుంటాడు. ఇలా ఎదురు చూపుతోనే జీవితం అంతా గడుపుతాడు, ఏ రోజు కూడా జీవించడు. సార్ మీరేమంటారంటే సమాధి స్థితిలో ఉండటమే జీవితం అంటారు, జీవించడం రియల్గా అంటే. ఓకే, సో సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టుగా రోగాలు కానీ రావా, లేదంటే వాళ్ళ ఆయుష్ ఏమైనా పెరుగుతుందా? సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే కణానికి రెస్ట్ దొరికిందో ఆ కణం బెటర్గా ఫంక్షన్ చేయడం జరుగుతుంది. వ్యాధిని అధిగమించే శక్తి పెరుగుతుంది దానికి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి సమాధి స్థితిలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సార్ మెడికల్లీ కొంచెం టెక్నికల్గా మాట్లాడదాం. ఇప్పుడు ఒక వైరస్ తీసుకోండి సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ఎన్ఏ, ప్రోటీన్ ఆర్ సంథింగ్, అదే కదా సార్. సో మనం రోగనిరోధక శక్తి పెరగాలంటే మన దగ్గర ప్రోటీన్ అండ్ వైటమిన్ సి ఎట్సెట్రా తినమంటారు. ఇప్పుడు అయ్యే తినకపోతే మనం క్రియ తగ్గిపోతే ఆ సెల్ ఎలా ఫైట్ చేస్తుంది? మీరు అన్నాడు ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది అంటున్నారు కదా, నాకు అర్థం కావట్లేదు లాజికల్లీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం భోజనం తీసుకోవటం ఎట్లా ఉంటుందంటే హై ప్రోటీన్ తీసుకుంటాం, వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాం, ఇంకా ఎన్నో ఉంటాయి దాంట్లో. కానీ మన బాడీ డైజెస్ట్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసుకొని పీల్చుకొని ఉపయోగపెట్టుకునే దానికంటే చాలా రెట్లు ఎక్కువ లోపలికి వెళ్ళిపోద్ది, అన్వాంటెడ్ వెళ్ళిపోద్ది. అయితే ఈ అన్వాంటెడ్ని డైజెస్ట్ చేయటంలోనే మన జీవితం జరిగిపోతుంది. అన్వాంటెడ్ ఫుడ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని డైజెస్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేయడానికి మన జీవితం జరిగిపోతుంది. మనకు వాంటెడ్ కొంత అయితే మన శరీరం ఎటువంటిదంటే ఆ ఉన్న దాంట్లో ఎంత ఫుడ్ ఉన్నా కూడా దాంట్లో ఖచ్చితంగా చాలా ఉంటాయి, దాంట్లో న్యూట్రిషియస్ థింగ్స్. అవన్నీ తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఎక్సెస్ వస్తుంది. ఎక్సెస్ వచ్చినప్పుడు అబ్జర్బ్ చేసుకునే కెపాసిటీ, డైజెస్ట్ చేసే కెపాసిటీ, అబ్జర్బ్ చేసే కెపాసిటీ తగ్గిపోయి దాంట్లో న్యూట్రిషియస్ థింగ్స్ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోద్ది అది. ఎందుకంటే దానికి ఒక పూర్తి స్థాయిలో డైజెషన్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో అబ్జర్బ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం దాన్ని డైజెస్ట్ చేయని కెపాసిటీకి మించి తీసుకుంటున్నాం. మనము డైజెస్ట్ చేయడానికి ఇది డైజెస్ట్ కాకముందే ఇంకోటి పడేస్తాం దాంట్లో, అది డైజెస్ట్ కాదు కిందికి వెళ్ళిపోద్ది. దాంట్లో మీకు డైజెస్ట్ కాదు ఏమి అబ్జర్వ్ అవుద్ది? అబ్జర్ప్షన్ లేదు. సో దాంట్లో ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ ఉన్నా మీకు అందదు. సో మనం ఇప్పుడు మనుషులం అందరం అవసరానికన్నా ఎక్కువ తినేస్తున్నాం అంటారా? డెఫినెట్గా సార్. ఇప్పుడు దాకా అయిన కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ సబ్జెక్ట్ కొంచెం టఫ్ ఉంది సార్ ఎక్కడానికి. కానీ సమాధి స్థితి పొందాలంటే ఈ మెటీరియల్ ప్రెషర్స్ అన్నీ గివప్ చేసేయాలి, వదిలేసుకోవాలన్నమాట. డబ్బు మీద ఆశ, ఉద్యోగం కానీ, ఒక ఫుడ్ మీద కానీ, అలాంటివి ఏం ఆశలు ఉండకూడదు. ప్రైమరీలీ సెక్స్ మనిషి దట్స్ ఎసెన్షియల్, అన్నిట్లాగా ఆకలేసినట్టుగాను, దట్స్ ఆల్సో కామన్ థింగ్. ఇవన్నీ వదిలేసుకోవాలంటారు. అప్పుడే ఇవన్నీ మెటీరియల్ ప్రెషర్ వదిలేసుకున్నప్పుడే సమాధి స్థితి పొందగలం అంటారు, అంతేనా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే దాని మీద ఆశ వదలమన్నారు కానీ దాన్ని వదిలిపెట్టమనలేదు. దాని మీద ఇంట్రెస్ట్ వదిలేయమన్నారు. అవి రొటీన్గా ఉండేవే. ఇప్పుడు బ్రతకటానికి మనం డబ్బులు సంపాదించాలి, కానీ బ్రతుకే డబ్బులు సంపాదించడం అవ్వకూడదు.
జీవించడానికి డబ్బులు సంపాదించడం వేరు, డబ్బులు సంపాదించడం కోసమే జీవించడం వేరు. అంటే ఒక చిన్న గుడిసెలో ఉండి ఒక నెలకు సరిపోయేంత డబ్బులు సంపాదించుకున్నా కరెక్టే అంటారు. నెల సంవత్సరం వరకు సంపాదించుకు పెట్టుకో. ఓకే, సరే అలాగ లైఫ్ ఏంటంటే పెద్ద ఇల్లు కాకుండా మన మీద ఒక మంచి సిమెంట్ సీలింగ్ ఉండకుండా బేసిక్ ఒక కచ్చా రూఫ్ ఉన్న అలాంటి జీవితం కూడా మంచిదే అంటారు మీరు అనేది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు చాలాసార్లు హోప్లెస్ ఫెలో అని అంటారు. హోప్ అంటే ఏంటి? రేపు ఫ్యూచర్ మీద నమ్మకం లేని వాడిని హోప్లెస్ ఫెలో అంటారు. సో ఇప్పుడు మనం ఏంటంటే రేపు ఏం జరుగుద్దో అనే దాంతో ఈరోజే ఎక్కువ సంపాదించాలనుకొని ఈ రోజుని నాశనం చేసుకుంటున్నాం మనం. రేపు జీవించడానికి ఈ రోజుని సమాధి చేస్తున్నాం. జీవితం అంటే అది కదా, కొంచెం సుఖంగా ఉండాలి, ఫెసిలిటీస్ బాగుండాలి, వీటి కోసం కదా ఇవన్నీ. దాంట్లో తప్పే ఉంది. అయితే ఫెసిలిటీస్ డెఫినెట్గా మనిషికి రెస్టింగ్కి ఇస్తాయి, కానీ ఈ ఫెసిలిటీస్ తీసుకున్నది ఈ రెస్ట్లో ఉండటానికి. ఈ రెస్ట్లో నేర్చుకొని అబ్జల్యూట్ రెస్ట్ పొందినప్పుడు ఎన్ని ఉన్నా మీకు ఉపయోగం ఏంటి? 10,000 కోట్లు ఉన్నా అదే ఇంకెక్కువ సంపాదిస్తున్నారు, 100 కోట్లు ఉన్నా అదే ఇంకెక్కువ సంపాదిస్తున్నారు. ఎన్ని కంట్రీస్ ఉన్నా, ఎన్ని కంట్రీస్లో బిజినెస్లు ఉన్నా ఇంకా బిజినెస్ పెంచుకోవడానికి పోతున్నారు. కానీ నేను ఇది నాకు ఇంత ఉంది, ఇంత సరిపోద్ది, నేను మళ్ళీ దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటా, దీన్ని ఎంజాయ్ చేస్తా అని వెనక్కి రావడం లేదు. సో నాకు ఇంత డబ్బు సరిపోతుంది అన్నదానికి ప్రతి మనిషికి ఆ డెఫినేషన్ వేరీ అవుతుంది సార్, అంతే కదా. మీరు అన్నట్టుగా ఒక గుడిసెలో ఉండేవాడికి నాకు ఇంత ఉంటే సరిపోద్ది, 3 పూట్ల భోజనం, అంతేనా. ఇంకొకడికి ఒక చిన్న ఇల్లు, ఫ్యామిలీ ఉంటే సరిపోద్ది అనేది వాడిదే డెఫినేషన్. సో దీని ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి? మనకు సరిపోయేంత, మనకు సరిపడే డబ్బు మాత్రమే అన్నట్టు దాని డెఫినేషన్ ఏంటి? ఆ త్రిశూళ్ళు ఉంటారు కదా, దానికి ఎలా నిర్వచనం? ఇప్పుడు అంటే మనకి సరిపోద్ది అనేది దాన్ని ఆలోచించడం కంటే ఇది చూసుకుంటూ కూడా ఈ వర్క్ చేస్తే డబ్బులు రావచ్చు పోవచ్చు, ఎక్కువే రావచ్చు తక్కువే పోవచ్చు. ఇవి ఏ బిజినెస్ చేయమని ఆపలేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాముడు ఉన్నారు. సో ఆయన గురించి చెప్పినప్పుడు ఏంటంటే ఆయన గ్రంథాల ప్రకారం ఆయన సమాధి స్థితిలో ఉండే రాజ్య నిర్వహణ చేసేవారు, రాజ్యాన్ని పాలించేవారు. మరి రాజ్యాన్ని పాలించినప్పుడు ఆయనకు ఒక రేపు పట్టాభిషేకం జరుగుతుంది, ఇక రేపు నీకు అన్నీ వస్తాయి అన్న టైంలో సడన్గా రాత్రికి రాత్రే రూల్స్ మారిపోయి నువ్వు ఇట్లా అడవికి వెళ్ళాలి అంటే ఆయన ఉన్న పలంగా వదిలేసి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ నేను జీవించాలి సమాధి స్థితిలో. ఈ రాజ్యం వల్ల దీనివల్ల కంటే సమాధి స్థితిలో నాకు ఎక్కువ ఆనందం ఉంది. సో సమాధి స్థితిలో ఉండటానికి నేను ఇవన్నీ ఏర్పరచుకున్నా, అంతేగాని సమాధి స్థితి పోగొట్టుకొని ఇవి ఏర్పరచుకోవడానికి కోసం కాదు. ఇవి రాజ్యం ఉన్నది ఏంటి? ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడానికి. నేను కాకపోతే ఇంకొక ఆయన చేస్తాడు, కానీ ఇప్పుడు నాకు ఇవ్వలేదు, నాకు ఇచ్చినప్పుడు నేను పాలిస్తా, కానీ నాది కాదన్నారు ఆయన. దాంట్లో ఏం తేడా లేదు, రాత్రి వదిలేసి పొద్దున కల్లా అక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మనం కూడా ఏ పని చేస్తున్నా అంత అటాచ్మెంట్తోనే చేయాలి, అంతే. దాంతో ఈరోజు కాదు అంటే దాన్ని హ్యాపీగా వదిలేయాలి. ఎందుకంటే మీ జీవితంలో దాని యొక్క ఇంపార్టెన్స్ తక్కువ, మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం దానికోసం జీవిస్తున్నట్టుగా ఉంటాం. దానికోసం మనం అబ్సల్యూట్ రెస్ట్ కోసం జీవిస్తున్నాం. ఆ రెస్ట్ తీసుకుంటేనే మనము పుట్టినందుకు వీ ఎంజాయ్డ్ లైఫ్ అనేది మనకు తెలుస్తుంది. మనం జీవించాము, ఏం సాధించాం? మనం ప్రపంచంలో చాలా సాధించాం, కానీ నీ శరీరంలో నీ సాధించకపోతే, నీ శరీరంలో ఉన్న రెస్ట్ స్టేజ్కి నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఎన్ని సాధించినా శూన్యమే. నీ జీవితంలో ఈరోజు నేను చనిపోయే ముందు ఈరోజు నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఏముండదు. ఎందుకంటే ఇవన్నీ ఎవరి కోసమో చేశాం. ఎవరు చప్పట్లు కొడతారని, ఎవరి ముందో గొప్పగా ఉండాలని, ఎవరి ముందో వాళ్ళు అనుకోవాలని, గొప్పవాడు అనుకోవాలని, తెలివైన వాడు అనుకోవాలని. వాళ్ళు అనుకునేది తెలివి తక్కువ అనుకుంటారు తప్ప తెలివైనవాడని ఎవరు అనుకోరు. దుర్మార్గుడు అనుకుంటారు తప్ప మంచివాడని ఇంతవరకు ఎవరిని కూడా ఏ మనిషి గొప్పగా చూసింది లేదు. తాను గొప్పగా అనుకుంటానికి సరి టైం సరిపోదు. సెన్షియల్ ప్లెజర్ కూడా దాంట్లో నిజంగా ప్లెజర్ ఉందా? నిజంగా ప్లెజర్ ఉంటే ఈ భూమి మీద ఏ దేశం చూసుకున్నా కూడా దాని మీద ఆంక్షలు ఎందుకు పెడతారు? ఒకవేళ నిజంగా దాంట్లో సెన్షియల్ ప్లెజర్ మీద సంతోషము సుఖము దొరికే పని అయితే ఈ ఆంక్షలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? ఎలాంటి ఆంక్షలు? రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అవును, ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎందుకు పెట్టారు? పెట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే దాంట్లో ఏదో దోషం ఉంటేనే కదా, ఏదో దెబ్బ ఏదో ఉంది కదా. అంటే ఈ గ్రంథాల ప్రకారంగా కానీ నిజంగా చూసినా కూడా
ఎవరైతే దాంట్లో ఎక్కువ ఇండల్జ్ అవుతారో వాళ్ళకి మానసిక ఇంబ్యాలెన్స్ కానీ పర్వర్షన్స్ కానీ పెరుగుతున్నాయి. ఎంత ఎక్కువ ఇండల్జ్ చేస్తే అంత పర్వర్షన్స్ పెరుగుతున్నాయి, కానీ తగ్గటము కానీ తృప్తి పొందడం కానీ జరగదు వాటిలో. సార్ ఎక్కువ ఇండల్జింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్ తన పార్ట్నర్తోనే ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని ఇండల్జింగ్ అనలేం కదా. మీరు ఎక్కువ అంటున్నారు కదా, దానికి కూడా మళ్ళీ ఇక్కడ అగైన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ సార్, డెఫినిషన్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. ఏది ఎక్కువ అయితే తక్కువ అన్నట్టుగా. అంటే ఇండల్జింగ్ కూడా అదొక అద్భుతమైన చేయటం ఒక ఉద్దేశం, అదేదో రొటీన్ ప్రాసెస్ అని చేయటం ఒక ఉద్దేశం. రొటీన్గా చేయటం అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దానికంటే ఎక్కువ సుఖమైంది ఉంది. దానికంటే ఇప్పుడు దీన్ని చేస్తే దాన్ని అధిగమించుతారు, దీన్ని చేసిన వాడు దాని జోలికి పోడు, ఎందుకంటే దీనివల్ల నష్టం ఉంది. ఇంకా దాని జోలికి పోతే మనుషులే పుట్టరుగా, మానవాళి అంతమైపోద్ది. దాని జోలికి పోవద్దన్నమంటే మనుషులు కనకుండా ఉండమని పూర్తిగా ఆపేయమని కాదు, ఎంతవరకు ఉండాలో ఎంతవరకు చేయాలో అంతవరకు ఉండాలి. మితిమీరి చేయటం వల్ల వచ్చేది ఏమి లేదు, నష్టం ఎక్కువ. సో అన్నిటికీ మీరు ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా ఆహారం కూడా మితంగా తీసుకోవాలి. అన్ని ఇలాంటి క్రియలన్నీ కూడా ఈవెన్ ప్రోజనీ, మన దేన్ని సెక్స్ అంటాం కదా, మన ప్రోజనీ కోసం దాన్ని కూడా ఓన్లీ పిల్లలు కనడం వరకే చూసుకోవాలి అంతే అంటారు. ప్లెజర్ కోసం దాన్ని వి షుడెంట్ పార్టిసిపేట్ అంటే దాంట్లో నిజంగా ప్లెజర్ ఉంటే ప్లెజర్ పొందొచ్చు. నిజంగా ప్లెజర్ ఉంటే ఈ ఆంక్షలు ఎందుకు వస్తాయి, ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, ఇన్ని దాంట్లో అంటే నిజంగా ప్లెజర్ లేదు కాబట్టి అన్ని ఆంక్షలు పెట్టారు, దాని డిస్ట్రక్షన్ ఎక్కువ. సార్ మీకు ఫిల్మ్ డైరెక్టర్ ఆర్జీవి గారు తెలుసు కదా, వాళ్ళు ఒకవేళ ఇది ఐ హోప్ హీ విల్ సీ దిస్, ఆయన చూస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. బికాస్ హీ సేస్ దట్ సెక్స్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్వెంటెడ్ బై గాడ్ అని అంటాడు. లేదంటే మనుషులకి జరిగిన బెస్ట్ థింగ్ ఈజ్ సెక్స్ అంటారు. ఇటుపక్క చూడలేదు కాబట్టి ఇది చూడలేదు కాబట్టి అని ఉండవచ్చు. ఓకే, దాంట్లోనే ఉన్నారు కాబట్టి, యా, అంటే దాని గురించి ఎక్కువ తెలుసుకున్నారు కాబట్టి దాని గురించి గొప్పగా చెప్తున్నారు. కానీ దీన్ని చూసి ఉంటే ఇది కాదు ఇంకొకటి ఉందని తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సృష్టి అంతా భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, ఆయన ఒక్కడు ఒకవైపు ఉన్నారు. అంటే ఎక్కువ దాని గురించి బాగా గొప్పగా చెప్పేది ఆర్జీవి గారు. కానీ ఈ గ్రంథాలు చెప్పేది మాత్రం ఇటుపక్క చెప్తున్నాయి, దీంట్లో ఎక్కువ సుఖం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇది తెలుసుకుంటే అప్పుడు దీనికి నిజమా కాదో తెలుస్తుంది. తెల్ల వస్త్రం పక్కన వేరే మురికి వస్త్రం పెడితే తెలుస్తుంది మురికి ఉందా లేదా అనేది. సార్ గ్రంథాలు అంటున్నారు, కానీ గ్రంథాలు కూడా మనుషులు రాసినవి కదండి ఒకప్పుడు. మనుషులు అంటే ఈ స్థితిలో ఉండి రాసినవి ఇవి, ఈ స్థితిలో ఉన్నవి, ఆ స్థితిలో ఉండి రాసిన వాళ్ళు దాని గురించి తెలిసి అది అందరికి అందాలనే ఉద్దేశంతో వాటిని రాశారు. ఆ స్థితిలో ఉన్న అని నిజంగా ఎలా చెప్తారంటే, ఇప్పుడు భగవంతుడి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఆ స్థితిలో ఉన్న అతని క్యారెక్టర్స్ కూడా అలా ఉంటాయని. ఏంటి సార్ లక్షణాలు? ఆ లక్షణాలు ఏంటంటే సంతోషంగా జీవించటం, ఆనందంగా ఉండటం, అందరూ ప్రతి వాడు కూడా బ్రతకాల్సింది, ఈయన బ్రతకాల్సింది, ఈయన ఆనందంగా ఉండాలి, ఆయన ఆనందంగా ఉండాలి, నేను ఒక్కడనే కాదు, ఇక్కడ మనందరం ప్రతి ఒక్క అందరంగా ఆనందంగానే ఉండాలి. సో సమాధి స్థితి అంటే ఒకప్పుడు మన ఋషిముళ్ళు సమాధి స్థితిలో ఉండేవాళ్ళు సార్. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు లేదంటే యుగాలు కూడా సమాధి స్థితిలో ఉన్నారని మన పురాణాల్లో ఉంటుంది కదా సార్. అది నిజమేనా? దాని సమాధి స్థితి అనొచ్చా? గ్రంథాలు ఇప్పుడు కొన్ని గ్రంథాలు కానీ గ్రంథాల్లో చెప్పిన విషయాలు కరెక్ట్గా డీకోడ్ చేస్తే ఏంటంటే అండి, సమాధి స్థితిలో ఒక గంట ఉన్నా కూడా మనము ఈ భూమి పుట్టినందుకు పూర్తి స్థాయి తృప్తి వస్తుంది అంటారు. అంటే సమాధి స్థితిలో ఉన్న అతనికి ఆయుష్, ఒక గంట ఆయుష్ ఇక్కడ ఒక జన్మ ఆయుష్ కంటే ఎక్కువ. ఎందుకంటే ఒక జన్మ మొత్తం ఉండి కూడా సంతోషంగా ఉన్న మనిషితో పోలిస్తే ఒక గంట సంతోషంగా ఉన్నవాడు చాలా తృప్తి పడిపోతాడు. సమాధి ఆ స్థితికి వచ్చినవాడు బాగా తృప్తి పొందుతాడు. ఈయన తృప్తి లేకుండా చనిపోతాడు. ఇక్కడ ఉన్న వ్యక్తి తృప్తి లేకుండా చనిపోయేటప్పుడు అసంతృప్తి చనిపోతాడు. అరే ఇక్కడికి వచ్చి ఏం చేశాను నేను, వీడిని పెంచాను, వాడిని పెంచాను, ఇంత డబ్బులు సంపాదించాను, ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేను, ఆ డబ్బులు ఇచ్చినా వాళ్ళు నాకు ఉపయోగించరు. అంటే ఇక్కడ ఒక అసంతృప్తి. నా సమయం అంతా దేని మీద ఇన్వెస్ట్ చేశాను నేను పూర్తిగా. నిన్ను ఎప్పటికీ పట్టించుకొని వాళ్ళ కోసం, వాళ్ళ చప్పట్ల కోసం, వాళ్ళ ఆనందం కోసం నా జీవితం అంతా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి పెట్టా. నేను ఎవరో చప్పట్ల కోసం.
సో సమాధి స్థితి అంటే మనిషి సెల్ఫిష్గా ఉండాలి, ఇంకా వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి, ఆ సుఖం కోసం. అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే సమాధి స్థితి అంటారు కదా, దానికోసం చూడాలి, అంతే కదా. అంటే ఇది సెల్ఫిష్ అంటాం కంటే కూడా ఇక్కడ చూడండి, ఇతను ధనం సంపాదించేది దేనికోసం అంటే ఇతన్ని గొప్పగా అనుకోవడానికి సంపాదిస్తాడు. అంటే ఆ ధనం సంపాదించిన దానివల్ల ఎవరిని ఆయన సుఖపెట్టడు. మరి ఇప్పుడు ఇది సెల్ఫిష్ అవుతుందా? ఇక్కడ ఇదేంటంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఉండి, ఎంతవరకు సంపాదించాలో ఎంతవరకు చేయాలో అంతవరకు ఉండి మిగతా సమయాన్ని దీంట్లో గడుపుతాడు. ఇప్పుడు దీన్ని సెల్ఫిష్ అని ఎందుకు అంటాం మనం? అంటే దీనికి లెక్క అంటూ ఉండదు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు అడిగినట్టు దానికి ఆన్సర్ నాకు సరిగ్గా రాలేదు. సో సమాధి స్థితి అటైన్ చేసిన వాళ్ళు లేదంటే పొందిన వాళ్ళు, వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందా అంటే మీరేమన్నారంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నారు. ఇమ్యూనిటీ పవర్, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆయుష్ కూడా అంటే ఇప్పుడు ఆయుష్ అనేదాన్ని వాళ్ళ లెక్కలో వేరు. ఇప్పుడు ఆయుష్ అనేది ఎలా చెప్పాల్సి వస్తుందంటే, ఇంతకుముందు ఒక మాట చెప్పారు మీరు, 1 గంట సమాధి స్థితిలో ఉన్నా సరే ఒక జన్మంతా జీవించినట్టుగా ఫీల్ అవుతారని చెప్పి. అంతే కదా. అంటే మనం అది లేనప్పుడు మనకి ఇదంతా వృధా అవుతుంది. అంటే ఈయననే ఫుల్ఫిల్ చేసినట్టుగా అవుతుంది. ఫుల్ఫిల్మెంట్ అంటే నేను బ్రతికిన తర్వాత నేను తృప్తి పడేది ఎప్పుడు వస్తుంది అంటే, ఆ తృప్తి ఎప్పుడు వస్తుందంటే ఈ అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్కి వెళ్తేనే తృప్తి అనేది మనిషికి కలుగుతుంది. సో ఎప్పుడైతే తృప్తి వచ్చిందో ఇంకా నేను ఇక్కడ ఉండి ఏం చేస్తున్నా, నేను ఇక్కడ ఉండి చూస్తున్నాము, పొద్దున్న లేస్తున్నాము, చేస్తున్నాము. ఇప్పుడు ఇది తెలియని వాడికి ఏం చేస్తున్నా ఆయనకే తెలియదు. ఇప్పుడు 21 years వరకు అసలు మనకు తెలియకుండా జీవితం గడుస్తుంది. రికార్డెడ్ దాంట్లో లాగా బై డిఫాల్ట్ హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎందుకు సార్ 21 దాకా? ఎందుకు 21 దాకా హ్యాపీనెస్ అంటే బై డిఫాల్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా దేంట్లో ఉన్నా వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు. కష్టపడటం అనేది, బాధపడటం అనేది ఉండదు. చూడండి, మీరు చిరునవ్వుతో హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. తర్వాత పెళ్ళి అయిపోద్ది. ఇంకా 21 years తర్వాత పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా 21 years తర్వాత మళ్ళీ 40 years వరకు బాగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. యూత్ని నమ్ముతారు, వాళ్ళకి కెపాసిటీ చాలా గొప్ప అనుకుంటారు, ఆ యూత్ని బిలీవ్ చేస్తారు. కానీ హ్యాపీనెస్ మాత్రం ఉండదు, స్ట్రెస్లో ఉంటారు. ఏదో చేయాలని తపన ఉంటుంది, ఏదో చేయాలని. 40-50 years దగ్గర నుంచి ఆ ఏదో చేయాలి తపన నుంచి కొంచెం బయటపడ్డా కూడా ఏం చేయలేకపోయామనే బాధను అనుభవిస్తారు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏది చేయాలని అనుకుంటారో దాంట్లో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి ఆ ఫెయిల్యూర్ నన్ను అనుభవిస్తారు, లేదా సక్సెస్ అయితే ఆ సక్సెస్ నన్ను అనుభవిస్తారు. అయితే ఆ సక్సెస్ హ్యాపీనెస్ కాదు, ఈ ఫెయిల్యూర్ హ్యాపీనెస్ కాదు, ఈ రెండు హ్యాపీనెస్ కాదు. సో అంటే అల్టిమేట్గా వాళ్ళు చివరికి వచ్చేసరికి అది ఆ సక్సెస్ అనేది ఆయన పెట్టుకున్న దారి. దీంట్లో నాకు సక్సెస్, ఇక్కడ నేను సక్సెస్ అయ్యా అని ఆయన అనుకుంటున్నాడు సక్సెస్ అని. దానివల్ల ఆయనకి ఏమొచ్చిందంటే 100 మందికి తెలియటం వల్ల మనం సక్సెస్ అయ్యామా, 1,000,000 మందికి మనం తెలియటం వల్ల మనం సక్సెస్ అయ్యామా, అది ప్రస్తుతం ఉన్న బిలీఫ్. ఈ 1,000,000 మందికి నేను తెలిసానంటే నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని, ఐ అచీవ్డ్, నేను సాధించా. ఏం సాధించాడంటే 100 మంది చప్పట్లు సాధించాడు. అదే అల్టిమేట్ అనుకుంటున్నాడు. కానీ ఇది చూసి ఉంటే ఇది అల్టిమేటా అప్పుడు తెలుస్తుంది. సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా వ్యాధి వస్తుంది సార్, సహజం వస్తుంది. అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు మరి డబ్బు ఉండాలిగా, నాకు ఇంత డబ్బు ఉంటే సరిపోద్ది అనుకున్న వాళ్ళకి పెద్ద వ్యాధి వస్తుంది అనుకోండి, అప్పుడు ఎలా? చాలామంది నేను కూడా అనుకున్నాను ఈ విషయం. ఎలా చేస్తారంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సమాధి స్థితిలోకి వెళ్ళినవాడికి తృప్తి వచ్చేసింది, జీవితం ప్రాణం పోద్దా ఉండదా అనే భయం ఉండదు. ప్రాణం ఉండటం వల్ల, ప్రాణం ఉంది కాబట్టి దాంట్లో ఉంటారు. అంతేగాని ప్రాణం ఉండటం వల్ల ఏం అడ్వాంటేజ్ ఉంది అని ఇక్కడ ఏం సాధిస్తున్నాం మనం? బతుకున్నా పొద్దున్న టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం ఎంతో లంచ్ చేయాలి, మళ్ళీ దాంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, దాంట్లో ఉండాలి, అంతే తప్ప ఇక్కడ జీవించడం వల్ల ఎక్స్ట్రా యాడింగ్ అడ్వాంటేజ్ ఏమొచ్చింది? ఇదే ప్రశ్నకు వాళ్ళు అదే సమాధానం ఇచ్చారు. అంటే వాళ్ళకి నొప్పి కలగదా? నొప్పి ఉంటుంది, కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే ఒక 10-20 దెబ్బలు తగులుతాయి. కొన్ని చోట్ల ఫ్రాక్చర్ అవుతాయి, కొన్ని చోట్ల దెబ్బలు తగులుతాయి, అన్నీ అవుతాయి. వీటన్నిటిలో ఒక దెబ్బనే ఆయనకి నొప్పి అనిపిస్తుంది. యాక్సిడెంట్ తగిలిన ఆయనకి ఏదో ఒక దెబ్బ మాత్రమే గుర్తించగలడు. మిగతా దెబ్బలు ఇక్కడ కూడా ఇరిగిందా, ఇక్కడ కూడా దెబ్బ తగిలిందా అంటాడు. తెలియదు ఆయనకి, అక్కడ దెబ్బ తగిలినట్టే తెలియదు. ఎందుకంటే గుర్తించేది ఉండదు, ఒకటే గుర్తించగలదు, ఒక ఫీల్ని మాత్రమే బ్రెయిన్ తీసుకోగలదు.
4 ఫీలింగ్స్ తీసుకోలేదు. కాబట్టి ఒకటే ఫీలింగ్, ఆ ఫీలింగ్ కూడా ఆపితే ఆ నొప్పి కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఆ స్టేజ్కి వెళ్తున్నారంటే ఆ ఫీల్ని పొందరనే కదా అర్థం. వాళ్ళ ఇష్టం ఆ నొప్పి తీసుకోవాలా వద్దనేది. నొప్పిని కూడా సుఖంగా అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు కొత్త విషయం సార్. ఇప్పుడు మీరు యాక్సిడెంట్లో చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, ఇక్కడ నుంచి నొప్పి ఫీల్ అవ్వరా? ఏదైనా ఒక నొప్పి ఫీల్ అవుతారు. మెడికల్లీ ప్రూవెనా ఇది? సైన్స్ చెప్తుందా ఇది? మేము చూస్తున్నాం కేసుల్లో. ఆయన అడిగితే అరే ఇక్కడ కూడా ఇరిగిందా, కాళ్ళు లేనే లేదా, కట్ అయిపోయిందా, ఈ చేయి ఇరిగిందా, ఇక్కడ కూడా దెబ్బ తగిలిందా అంటారు. వాళ్ళు అక్కడ దెబ్బ తగిలినట్టు తెలియదు. ప్లస్ 10 దెబ్బలు తగిలిన తర్వాత ఏ దెబ్బలు వదిలేసి ఉంటారు అంతే. ఎందుకంటే అది ఫీల్ అయ్యే ఓపిక లేక ఆ దెబ్బల్ని ఇప్పుడు లేకపోతే తట్టుకోలేనంత దెబ్బలే ఉంటే ఎంతోమంది రోజు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అందుకే దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉంటున్నారు అంటే దెబ్బ నొప్పిని తట్టుకునే శక్తి మనిషికి ఉంది. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఆ దెబ్బల్ని తట్టుకునే శక్తి ఉంది మనిషికి. అది పోగొట్టుకున్నాడు. అది భయం అంతే. మన దెబ్బలో ఏమైనా ఉందేమో భయం తప్ప, ప్రాణం పోద్దనే భయం తప్ప ఆ దెబ్బ వల్ల వచ్చే ఫీలింగ్ని అధిగమించవచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఆ దెబ్బల్ని కూడా అసలు దాన్ని ఇష్టం ఉంటే ఫీల్ అవుతారు, లేకపోతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అదే పెయిన్ అండ్ ప్లెజర్ ఏమి ఉండదు అనమాట. అంటే శరీరంతో వచ్చేటువంటి పెయిన్ ప్లెజర్స్ ఏమీ ఉండవు. ఈ శరీరాన్ని దాటి జీవిస్తా అంటుంది. సో ఇవన్నీ అటైన్ చేస్తేనే సమాధి స్థితి పొందగలమని. అది కూడా చిన్నప్పుడే ప్రపంచంలో తిరుగుతూ అందరితో పాటు ఉంటూ చేయొచ్చు అని చెప్తుంటారు. సరే, సమాధి స్థితి గురించి లిటరేచర్ ఎక్కువ లేదా ఈ మధ్యన? అంటే బుక్స్ కానీ వీడియోస్ కానీ చదవటానికి ఉన్నాయా? లిటరేచర్ పుష్కలంగా ఉందండి, కానీ డాటా లేదు, ఎవిడెన్స్ లేదంటారు. లిటరేచర్ పుష్కలంగా ఉంది. పుష్కలంగా అంటే ప్రతిరోజు దాని గురించే మాట్లాడతాం, దాని గురించి చదువుతాం. అంటే వీళ్ళు చదవరు అనేది లేదు. ఏ దేశంలో ఉన్నా ప్రతి దేశంలో ఇది ప్రాచుర్యంలో ఉంది. అంటే ఆథర్స్ రాసిన బుక్స్ ఉన్నాయా సరే వీటికి చదువుకోవడానికి? ఆ స్పిరిచువల్ గ్రంథాలన్నీ కూడా, భక్తి గ్రంథాలన్నీ దీని గురించే మాట్లాడతాయి. శరీర క్రియలు తగ్గించుకోండి, అటువైపు ధ్యాస పెట్టండి. ఏ గ్రంథాలు? ఏ గ్రంథమైనా సరే, అంటే ప్రతి గ్రంథం, ఏ భక్తి గ్రంథం తీసుకున్నా కూడా ప్రతి గ్రంథం చెప్పేది ఏంటంటే, బాబు నీ శరీర క్రియలు తగ్గించుకో, వీటిని తగ్గించుకొని నువ్వు నీ మైండ్ని ఇటు పక్క డైవర్ట్ చేయి అంటారు ప్రతి గ్రంథం కూడా. అంటే ఈ స్థితి గురించే ఎక్కువ గొప్పగా మాట్లాడినాయి. కానీ అంటే గ్రంథాలన్నీ కూడా భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఇంకా ఏ గ్రంథం ఉన్నా కూడా ఈ గ్రంథాలన్నీ నీ శరీర క్రియలు తగ్గించుకోమని చెప్తాయి ఇండైరెక్ట్గా. అంటే మెటబాలిక్ ప్రాసెస్ తగ్గించుకోమని. ఇప్పుడు మా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మెటబాలిక్ ప్రాసెస్ తగ్గించాలని వాళ్ళు చెప్పారు. ఎట్లా తగ్గిస్తాం? శరీర క్రియలు తగ్గించాలని. ఎట్లా తగ్గిస్తాం? ఇగో ఈ గ్రంథాల్లో ఉన్నట్టుగా రాసి ఉంటాయి. ఇగో బాబు దీని గురించి ఆలోచించవాకు, దీన్ని తగ్గించుకో, దీన్ని చేయమాకు, కరెక్ట్గా జీవించి, ఎంత వస్తుందో అంత తీసుకో, ఎంత హానెస్ట్గా బతుకు. ఇవన్నీ నీ శరీర క్రియలు తగ్గిస్తాయి. నువ్వు రాంగ్గా సంపాదించుకుంటూ, రాంగ్ పనులు చేసుకుంటూ, ఏదో చేయాలనుకుంటూ తిరగటం, ఇవన్నీ గ్రంథాలు చెప్పవు. సో ఇండైరెక్ట్గా సూచించేది ఏంటంటే, బాబు ఇక్కడ రెస్ట్ ఉంది నీకు అని. ప్రతి ఇంట్లో ఈ లిటరేచర్ ఉంటుంది, కానీ ఏ దేశంలో ఈ డాటా ఉండదు. అంటే డాటా అంటే ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, ఎలా ఉంది, ఇది నిజమా కాదా, ఎంతవరకు చేయొచ్చు, అన్ని రకాల డాటాలు ఉంటాయి, కానీ ఈ డాటా మాత్రం ఉండదు. ఓకే, అంటే ఎందుకు ఉండదు సార్? మరి ఎందుకు ఉండదు అంటే, ఇది ఆ చదివి అంతవరకు ఉండటమే తప్ప నిజంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు లేరు. నిజంగా దాన్ని చదివిన దాన్ని ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది లేదు. ఎందుకంటే ప్రపంచం ఇటు మెరుపు వైపు వెళ్తుంది, మెరుపు అల్టిమేట్ అని అనుకుంటూ వెళ్తుంది, కానీ ఇది మెరుపులాగా కనిపించట్లేదు. ఇది ఉండి ఆ మెరుపు సైడ్ వెళ్ళు అని చెప్తుంది ఈ గ్రంథాలు. ఈ గ్రంథాలు ఏంటంటే దాన్ని వదిలిపెట్టమని చెప్పలేదు. ఈ గ్రంథాలు ఏవి కూడా దాన్ని ఒక సాధువుని అడిగాను నేను, ఏంటి భగవంతుడికి 2 భార్యలు ఏంటి అన్నాను. ఇదేంటండి భగవంతుడికి 2 భార్యలు ఏంటి, అసలు భార్యలు ఈ సిస్టమ్ ఏంటంటే, బాబు భగవంతుడికి 2 భార్యలు అంటే ప్రపంచము, ఆధ్యాత్మికము. అర్థం కాలేదు సార్, చాలా హైలీ టెక్నికల్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. భగవంతుడికి 2 భార్యలు అంటే ప్రపంచము, ఆధ్యాత్మికం 2 భార్యలు. అంటే ప్రపంచం ఎంత ఇంపార్టెంటో ఆధ్యాత్మికం అంతే ఇంపార్టెంటు, ఆధ్యాత్మికం ఎంత ఇంపార్టెంటో ప్రపంచం కూడా అంతే ఇంపార్టెంటు. అంటే సమాధి స్థితిలో ఉండాలి, రాచరికం అనుభవించాలి, సమాధి స్థితిలో ఉండాలి, బిజినెస్ చేయాలి, ఇది కావాలి అది కావాలి. అంతేగాని ప్రపంచాన్ని వదిలేసి పొమ్మని చెప్పలేదు, ఏ గ్రంథం కూడా చెప్పలేదు. భగవంతుడికి 2 భార్యలు అన్నారు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ ఈ కాలంలో నాకు 2 భార్యలు, అది ఆధ్యాత్మికము ప్రపంచం అని పట్టుకుని కొడతారు సార్. అంటే ఇప్పుడు జనాలు ఏది నమ్ముతారో దానికి స్టిక్ అయి ఉంటారు. ఇప్పుడు ఎన్నో కాలం నుంచి నమ్మిన తర్వాత ఇది కాదు ఇది అని చెప్పితే వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడరు.
ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అది ఏది నమ్ముతారో అది తప్పైనా కరెక్ట్ అయినా దాన్నే కరెక్ట్ అంటారు. ఎందుకంటే దాన్ని మార్చుకోవటానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏ గ్రంథంలో ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైనా దాన్ని డీకోడ్ చేయగలిగేది వాళ్ళే. ఎవరైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే దాన్ని డీకోడ్ చేయగలరు. వీళ్ళు డీకోడ్ చేయలేరు కదా. సో వాళ్ళు డీకోడ్ చేసింది ఏంటి, భగవంతుడు మరి 2 భార్యలు ఏంది ఇది అంటే, బాబు ప్రపంచము ఆధ్యాత్మికం ఆయన 2 భార్యలు అంటే అని చెప్పారు. సో అర్థం చేసుకోవడానికి నాకు కూడా కష్టమైంది. కానీ తర్వాత అర్థమైతే నిజమే. అంటే ప్రపంచికంగా అంతే ఉండాలి, ఎంత ఉండాలో అంతా చేసుకుంటూ పోవాలి, ఆధ్యాత్మికంగా కూడా మెయింటైన్ చేయాలి. ఈ 2 ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో నువ్వు హ్యాపీగా జీవించగలవు. సార్, మీరు ఎక్కువగా గ్రంథాలను కోట్ చేస్తున్నారు, గ్రంథాల్లో ఇలా ఉంది మెన్షన్ చేస్తుందని చెప్పేసి. సో శరీర క్రియల గురించి ఏమైనా గ్రంథాల్లో మెన్షన్ చేస్తుందా? ఉన్నాయండి హరీష్ గారు, ఉన్నాయి. ఇప్పుడు భగవద్గీతలో తీసుకుంటే, భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ భోగస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహార విహారస్య అంటే లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్ విహారాలు, తిరగటం కానీ చూడటం కానీ. యుక్త చేష్టస్య కర్మసు అంటే ఎంత అవసరమైన కర్మలు చేయాలో, ఎంత అవసరాన్ని బ్రతకడానికి ఎంత అవసరం ఉండాలో అంతవరకు చేయటం. యుక్త స్వప్నావ భోగస్య అంటే ఎంతవరకు మనం డ్రీమ్ చేయగలము. మనకు చాలా డ్రీమ్స్, ఇది సాధించాలి అది సాధించాలి. యుక్తాహార నేను ఏ డ్రీమ్ చేస్తే నాకు ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు వెళ్ళొచ్చు. సో అలా చేయటం వల్ల ఈ క్రియలన్నీ తగ్గుతాయని భగవద్గీతలో అలా ఉంది. అట్లాగే ఒక సాంగ్ విన్నాను, శరీర క్రియలన్నీయు మాలో చేయవయా అనే ప్రార్థన సాంగ్ ఉంది. సో బైబిల్లో ఒక చర్చిలో విన్నాను, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయవయా అని. అంటే ఎక్కడ చూసినా కూడా ఆ శరీర క్రియల గురించే మాట్లాడుతున్నారు. శరీర క్రియలు మెటబాలిజం తగ్గించమని చెప్పేది. ఇక్కడ కూడా మెటబాలిజం పెంచుకోమని, దీనికి రావడానికి మెటబాలిజం తగ్గించుకోవడం ఇంపార్టెంట్ అనే విషయాన్ని ధృవీకరిస్తున్నారు ఏ గ్రంథంలోనే అయినా కూడా. అదే అల్టిమేటివ్, అదే సుపీరియర్ లైఫ్ అని ప్రతి గ్రంథం చెప్తుంది. సార్, ఈ గ్రంథాల్లో ఏ క్రియ ఎక్కువ ఏ క్రియ తక్కువ అన్నారు, అలాంటిది ఏమైనా మెన్షన్ చేసిందా? గ్రంథాల్లో ఏ క్రియ గురించి గొప్పగా తక్కువ చెప్పలేదండి. మరి ఎక్కువ తక్కువ అని ఎలా తెలిసేది మనకి? అన్ని తగ్గించుకోమన్నారు క్రియలన్నీ. సో కులమానం ఉండాలి కదా. ఏదైతే మీ మెటబాలిజం పెంచుతాయో, ఏ క్రియలైతే మీ మెటబాలిజం పెంచుతాయో ఆ క్రియలు తగ్గించుకోమన్నాడు. అంటే క్రియల కంటే కూడా క్రియల్లో చేసే ఉద్దేశం ఇంపార్టెంట్ అంటాడు. ఇప్పుడు నువ్వు ఏ ఉద్దేశం, నీకెందుకు ఒకటి కావాలనుకుంటున్నావు, నీకు ఎలా ఉపయోగపడుతుంది, లేదా నీ ఆకర్షణ వలన, లేకపోతే అక్కడ ఏదో అద్భుతం ఉందని అనుకోవడం వల్ల దాన్ని వెనకాల వెళ్తున్నావా తెలుసుకోమంటాడు. అది ఏం లేనప్పుడు అంటే అనవసరపు క్రియలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఏముందో తెలియదు కానీ అది కావాలి, అక్కడ ఏదో అద్భుతం ఉంది అది కావాలనుకుంటాడు. నిజంగా అద్భుతమైన చేతికి దొరికి చూసిన దాకా తెలియదు, కానీ ఈ లోపల మధ్యలో అంతా కూడా ఆయన దానికోసం తపనపడి అవస్థపడి సాధించుకుంటాడు. సాధించుకున్న తర్వాత అది వచ్చిందని టెంపరీ ఆనందం పొందుతాడు. వచ్చిన తర్వాత దాంట్లో ఏమి ఒరగబడేది ఏం లేదు, ఇంతేనా అనుకుంటాడు. సో ఇదంతా అవడానికి ఒక సమయం పట్టుద్ది. ఇది పోగానే ఇంకొకటి వస్తుంది. ఇట్లా జీవితం అంతా కూడా ఆయన జీవితంలో ప్రతిదీ కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అంటే తన టైం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అనవసర విషయాల్లో పోయి దెబ్బలు తిని రావటమే ఉంటుంది, ఎండమావుల చుట్టూ తిరగటమే ఉంటుంది. అక్కడ పోయిన దాకా అక్కడ ఏదో నీళ్ళు ఉన్నాయి అక్కడికి వెళ్దాం అనుకుంటాడు, చాలా కష్టపడి నడుచుకుంటూ ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి నీళ్ళు ఉండవు, ఇంకో చోట ఎండమావి కనిపిస్తుంది. జీవితంలో ఈ సుఖాలు కూడా అంతే, ఈ టెంపరీ ఇవన్నీ కూడా ఎండమావులు లాంటివి. ఎంతో కష్టపడి అక్కడికి వెళ్తాం కానీ అక్కడ ఏముండదు. అది లేదు అని తెలుసుకునేసరికి ఇంకొక ఎండమావి కనిపిస్తుంది, ఇది వద్దు అక్కడికి వెళ్దాం అనుకుంటాడు, ఆడ కూడా అదే పరిస్థితి. ఈ లోపల వయసు అయిపోద్ది. అంటే నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ మెటీరియల్ ప్రెషర్స్ ఇచ్చేసి గివప్ చేసేసి పెళ్ళి, పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ లేకుండా హ్యాపీగా హిమాలయాలకు లేదా కాశీకి వెళ్ళిపోవడం బెటర్ అంటారా? అది ఇంకా సమాధి స్థితి అనేది ఇంకా ఫాస్ట్గా అటైన్మెంట్ వస్తుంది కదా. అంటే సమాధి స్థితి పొందేది దేనికోసం అంటే ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి. ఎందుకంటే మనం అనుకున్నాం ఇంతకు ముందు చెప్పినట్టుగా భగవంతుడికి 2 భార్యలు అన్నారు. అంటే ప్రపంచము ఆధ్యాత్మికము.
అంటే ప్రపంచ ప్రపంచంలో బాధ్యతలు తీర్చుకోవాల్సిందే. అవి తీర్చుకుంటూ దాన్ని పొందాలి. దీంతో ఉంటూ దీన్ని తీర్చాలి. ఈ రెండు ఇంపార్టెంటే. ఇది తీర్చుకుంటూ అది చేయాలి, అది తీర్చుకుంటూ ఇది చేయాలని చెప్పారు. కానీ దీన్ని వదిలేసి హిమాలయాల్లో పోవటం వల్ల అక్కడ ఏం సాధిద్దామని అదొక భ్రమ. అక్కడికి వెళ్తాము, అక్కడ ఉంటాం అనేది ఒక భ్రమ. అక్కడ ఏదో అద్భుతం ఉందనుకొని, ఇందాక మనం అనుకున్నట్టు అద్భుతం ఏదో ఉందనుకొని అక్కడికి పోయి చూసి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏం లేదని తెలుసుకోవడమే ఉంటుంది. అలాగే సార్, నేను ఏంటంటే ఈ మెటీరియల్ ప్రెషర్స్ అన్ని గివ్ అప్ చేయడానికి ఇది కదా, ఇవన్నీ ఏం లేకుండా నాకు ఓన్లీ నీ సమాజ స్థితి కావాలి, నాకు ఇవేం వద్దు, నేను అన్ని త్యజించుకుంటున్నాను అన్నది గొప్ప విషయం కదా. కాదు. ఎలా సమాధి స్థితి ఉన్నది ఇవన్నీ కరెక్ట్గా నిర్వర్తించడానికి. ఇవన్నీ నిర్వర్తించేది సమాధి స్థితిలో నిలబెట్టుకోవడానికి. సో ఈ విషయం కూడా గ్రంథాల్లో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఈ గ్రంథాల్లో మెన్షన్ చేశారు. సో వదిలేసి పోవటం అనేది ఏ గ్రంథంలో చెప్పలేదు. ప్రపంచాన్ని వదిలేసి పోమని చెప్పలేదు. ప్రపంచంలో ఉంటూ దీంట్లో ఉంటూ ప్రపంచంలో ఉండాలి. సో అలాగైతే మరి ఋషులు మునులు అప్పట్లో చేసిన తప్పే అంటారా? అడవుల్లోకి హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు అని చెప్పి చాలా విన్నాం కదా మనం. వాళ్ళు చేసిన తప్పు కాదు, కాలక్రమేణా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు. కాలక్రమేణా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు. వాళ్ళు అక్కడ చేసింది హిమాలయాలకు వెళ్తే ప్రాక్టీస్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. 4 రోజులు 2 రోజులు ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటూ చేసేవాళ్ళు. అంతేగాని ఫ్యామిలీని వదిలేసి అక్కడ పోయినవి అనేది చరిత్ర తక్కువ. ఇది ఏంటంటే మధ్యలో వచ్చిన చరిత్రలో అలా అయిపోతారు అని భయపడటం కానీ, రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కానీ జరిగేది. ఆదిలో అంటే ఒకప్పుడు రియల్గా ఆ ఋషులు ఉన్న టైం, ఋషి అంటేనే పోయి హిమాలయాల్లో ఉన్న వాళ్ళని ఋషులు అని మన ఎక్కడ చెప్పలేదు. ఫ్యామిలీతో ఉండి పద్ధతి ప్రకారంగా జీవించిన వాళ్ళని ప్రపంచంలో ఉండి ఋషిగా ఉంటేనే ఋషి. యుద్ధం లేకుండా అక్కడెక్కడో ఉండి ఏదో చేశామనేది వాళ్ళు చేసింది లేదు. కానీ మన జనాలు అనుకోవటం అంటే ఇన్ని సంవత్సరాలుగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఏం అట్లా చేయలేదు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు, దాంట్లో ఉండేవాళ్ళని అక్కడ ఉంటారు, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటారు. ఇమాజినరీ ఉండొచ్చు కొన్ని, చాలా మీరు అన్నట్టుగా మనం ఊహించుకున్నాం అంటారు అలాగా. అండ్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతున్నప్పుడు మనం ఎగ్జాగరేట్ చేసి చెప్తాం. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం యాక్సిడెంట్ అయితే గుద్దాడు అంటే నెక్స్ట్ వాడు కావాలని గుద్దాడు అంటాడు, ఇంకోవాడు పైకి ఎక్కిచ్చిపోయాడు అంటాడు. అట్లా పెరుగుతూ వస్తుంది ఒక విషయం. అంటే ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ అయ్యే కొద్దీ డెలిగేట్ అయ్యే కొద్దీ కరప్ట్ అయిపోతూ వస్తుంది. అట్లాగా మనకి సంవత్సరాల తరబడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లో దాన్ని రకరకాలుగా మిక్సప్ చేసుకుంటూ చివరికి వచ్చేసరికి మనకి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్తోనే ఇప్పుడు ఈ స్థితి మరుగున పడటానికి కారణం కానీ, దీని గురించి ఆలోచించకపోవడానికి కారణం కానీ, పిల్లల్లో దీని గురించి చెప్పకపోవడానికి కారణం కానీ అదే కారణం. ఆ తప్పుడు ఇన్ఫర్మేషనే కారణం. ఒకటి తప్పు ఒప్పు అని ఎలా చెప్పగలుగుతుంది సార్? గ్రంథాల్లో రాసిందంతా ఒప్పు అని చెప్పలేము. అది మనం మనుషులం అనుకుంటున్నాం కదా. చేసుకొని చూడాలి. ఇప్పుడు మనము ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది చేసుకొని చూస్తే ఏది మంచో ఏది కాదో కరెక్ట్గా తెలియదు. మనం అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ హోటల్లో కర్రీ బాగుంటుందంటే ఆ హోటల్కి వెళ్ళి ఆ కర్రీ తింటాం. ఈ ఊరిలో పలానా కర్రీ, ఇక్కడ ఈ హోటల్లో ఈ కర్రీ ఉంటుంది, ఆ హోటల్కి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి ఆ కర్రీ తినేసి వస్తాం. మరి ఇది కూడా ఒకటి ఉంది, ఇది కూడా చూద్దామని ఎందుకు అనుకోరు? అంటే ఆ భయం, ఇదంతా వదిలేసేయాలంట, ఏదో విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని ఎక్కడో విచిత్రంగా కూర్చోవాలంట, గడ్డాలు మీసాలు పెంచుకోవాలంట, ఫ్యామిలీని వదిలేయాలంట, ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇవేవి అసలు సంబంధం లేదు. నువ్వు అన్ని పనులు చేసుకుంటే ఏ డ్రెస్ అని వేసుకో, డ్రెస్సు కొంచెం గాలి ఆడేది వేసుకుంటే నీకు డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కువసేపు కూర్చొని ప్రాక్టీస్ చేయడానికి ఒక లూజ్ డ్రెస్ కావాలంటారు. కానీ ఈ డ్రెస్ అది యూనిఫామ్ కాదు, అది స్కిన్ షో ఉండకూడదు కదా సార్. అంటే ఇంకా పొట్టి డ్రెస్సులు వేసుకోవడం తప్పే కదా, అలా కుదరదు కదా. అసలు పొట్టి డ్రెస్సులకి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే డ్రెస్ అనేది నీకు కూర్చొని సమాధి స్థితిని నేర్చుకోవాలనుకునే వాళ్ళకి లూజ్ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ ఎక్కువ డిస్టర్బ్ చేయదనే ఉద్దేశంతో లూజ్ డ్రెస్ వాడతారు వాళ్ళు. అంతేగాని ఆ డ్రెస్ ఏమి యూనిఫామ్ కాదు. ఇట్లాగే ఈ డ్రెస్ వేసుకొని తిరగాలి, ఇట్లాగే ఇవన్నీ వేసుకొని తిరగాలంటే వచ్చే పిల్లలకు కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ రాంగ్ అయిపోయి అట్లా చేయటం ఏదో చిత్రంగా అనిపించి దాని జోలికి వెళ్ళట్లేదు. సో ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే ఈ సబ్జెక్ట్ అందకుండా పోతుంది. అందులో అదే నేను అంటున్నాను సార్, అందులో రైట్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ రైట్గానే వెళ్ళిపోద్ది కదా.
రైట్ ఉంటేనే రైట్గా వెళ్తుంది అనేది మీరు చెప్పేది కరెక్టే. కానీ ఈ ఆకర్షణ నుంచి బయటపడి వచ్చి చూసే లోపల ఒక దెబ్బ పడే లోపల ఇంకో దెబ్బ పడుతుంది. ఇటు పక్క చూడకుండానే అవుతుంది. అందుకనే మనకి పురాణాల్లో నిధి దగ్గర పాములు ఉంటాయని. అసలు యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఆ నిధి కాదు, ఈ సమాధి స్థితి నిధి. ఈ నిధి చుట్టూ పాములు తిరుగుతుంటా ఉంటాయి. ఈ నిధి దగ్గరికి నిన్ను పోనీయవు. అంటే ఇక్కడ మాయ కూడా ఉంది. నిన్ను అంత ఈజీగా ఆ సమాధి స్థితికి పోకుండా అడ్డుపట్టడానికి ఎన్నో శక్తులు ఉంటాయండి. ఎన్నో శక్తులు ఉంటాయి. అవి ఆపుతుంటాయి మనల్ని వాటి దగ్గర పోనీయకుండా. కాబట్టి వాటికి ఎప్పుడైతే బలి అవుతామో అందరూ దాని ప్రకారం కొట్టుకుని పోతూ ఉంటారు. సరే, టెంపుల్స్, చర్చిలు కానీ, మస్జిద్లు కానీ, ఎవరి రిలీజియన్కి సంబంధించిన వాళ్ళ ప్రార్థనా మందిరాలు, అక్కడికి వెళ్ళి జనాలందరూ పూజలు చేయటం, ప్రార్థనలు చేయటం, అది కూడా ఒక టైప్ ఆఫ్ సమాధి స్థితి అనుకోవచ్చా? అంటే ఇవన్నీ కూడా అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు చెప్పేది ఈ స్థితిని పొందమని చెప్తారు. దీనికి వెళ్ళటానికి కావాల్సిన ముడి పదార్థాల గురించే మాట్లాడతారు. అంటే యాక్చువల్గా నిజంగా ఏంటంటే అండి, మన పూర్వీకులు మన కోసం చేసిన మేలు ఏంటంటే, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు తరతరాలుగా నాశనం కాకుండా అందరికీ అందాలని మందిరాల ద్వారా, టెంపుల్స్ ద్వారా, చర్చిల ద్వారా నిక్షిప్తం చేసి వెళ్ళారు. ఆ సబ్జెక్టు ఒకవేళ టెంపులే లేకపోతే ఈ రోజున మనకి ఈ సమాధి స్థితి గురించి తెలుసుకునే అవకాశం ఉండేదే కాదు. అట్ ద సేమ్ టైం టెంపుల్లో ఒక రూట్ మ్యాప్ లాంటిది. టెంపుల్లో పోగానే ఏమేమి చేయాలో కొన్ని చేపిస్తుంటారు. సో అవన్నీ రూట్ మ్యాప్స్ లాంటివి. అంటే ఎలా చేయాలి, ఆ స్థితికి ఎలా పొందాలి అనేది రియల్గా అన్ని టెంపుల్స్ని చూసి డీకోడ్ చేస్తే ఖచ్చితంగా సమాధి స్థితికి వెళ్ళే మ్యాప్ మీకు డీకోడ్ అవుతుంది. అట్లాగే చర్చి కూడా వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాంట్లో చెప్పేది కరెక్ట్గా ఫాలో అవుతూ దాన్ని చేస్తే ఈ సమాధి స్థితికి తీసుకెళ్తాయి. మనల్ని డీకోడ్ చేసి అక్కడికి బొమ్మనే చెప్పే ఇన్ఫర్మేషనే మనకు అందిస్తాయి. సో ఇవే లేకపోతే ఈ సబ్జెక్ట్ ఇప్పటికి ఎప్పుడూ కరిగిపోయేది. ఆ టెంపుల్స్ అవి ఉన్నాయి కాబట్టే, చర్చెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ స్థితి గురించి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, ఉందని చెప్పగలుగుతున్నాం. అదే సార్, నేను అదేంటే ఓన్లీ మాట్లాడగలుగుతున్నాం అంతే. ఈ గుళ్ళు కానీ, అన్ని ప్రార్థన మందిరాలు, ఎనీథింగ్, ఇవన్నీ పర్పస్ సర్వ్ చేయట్లేదు కదా. ఇవన్నీ ఒక రూట్ మ్యాప్ అంటున్నారు, కానీ ఎవరు కూడా మన భక్తులు, ప్రజలు ఆ గమ్యం చేరుకోవట్లేదు కదా. మరి అందరూ గుళ్ళకి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు. సమాధి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు నేను తక్కువ మంది విన్నాను సార్, ఎక్కువ చూడలేదు కూడా ఈ స్థితి. నాకు తెలిసి ఈ కోట్ల మంది భక్తుల్లో లెస్ దెన్ 0.1% సమాధి స్థితి అటైన్ చేసి ఉంటారు అనుకుంటాను. సో మరి అలాంటి ఈ టెంపుల్స్ కానీ ఇవన్నీ పర్పస్ సర్వ్ చేయట్లేదు కదా. మరి అంటే ఈ సబ్జెక్ట్ని బతికించడానికి పనికొస్తున్నాయి కానీ అంటే ఇప్పుడు ప్రజల్లో వచ్చే ప్రజలకు కానీ దీని గురించి చెప్పేవాళ్ళు కానీ దాని గురించి చెప్పేవాళ్ళు లేరు. వెళ్ళే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే పోయి దండం పెట్టకపోతే, ఉండిలో డబ్బులు అయిపోతే ఏమైనా చేస్తాడేమో, ఏమైనా నష్టం జరుగుద్దేమో. ఒకసారి చూసేస్తే పొద్దున ఒకసారి చూసేసాం, రోజు నీ దగ్గరకు వస్తా అడగటానికి రేపు నాకు ఉంటుంది. రోజు నీ దగ్గరికి వచ్చి దండం పెడతా, ఏమి ఇచ్చినావు నాకేమి ఇచ్చావు? రోజు నీ దగ్గరికి వచ్చి దండం పెడతా, కొబ్బరికాయ కొడుతున్నా, నీ హుండీలో డబ్బులు వేస్తున్నా. మీరు అలవాట్లు అన్నారు కదా సార్, ఎక్కువ అంటే తాగుడు, గంజాయి అలాంటి అలవాట్లు అన్నారు, ఇంకా వేరే ఎన్నో రకాలు. ఇది కూడా ఒక అలవాటేగా. మరి ఇది కూడా డీవియేషన్ అట్లాగే అవుతుంది. డీవియేషనే అంటే నువ్వు అక్కడ పోయి అది ఉన్నదాన్ని ఉపయోగించుకునే శక్తిలో లేవు. ఎక్కడ దారి తప్పింది అంటారు సార్? మరి గుళ్ళు ఉన్నాయి, రూట్ మ్యాప్ ఉంది, మరి ఎక్కడ దారి తప్పింది అంటారు? దారి తప్పింది అంటే అది డ్యూటీలాగా వెళ్తారు. గుడికి అనేది గుడి తల్లిదండ్రులు చెప్పలేరు, పిల్లలకి తల్లిదండ్రులు కూడా గుడి యొక్క విశిష్టత చెప్పలేరు. గుడిలో ఏం జరుగుతుంది, ఎలా చేస్తాం, దాన్ని ఈ విధంగా మనం ఈ సమాధి స్థితిలోకి ఉండటానికి ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్పించే వాళ్ళు లేరు. టెంపుల్స్ బిజీ అయిపోయాయి, ఎక్కువ మంది ప్రజలు వెళ్తున్నారు. ఎక్కువ మంది జస్ట్ అలా వెళ్ళి దండం పెట్టేసుకొని ఉండిలో డబ్బులు వేసి వచ్చే వాళ్ళే ఉన్నారు. కానీ రియల్గా అక్కడ నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఏమన్నా ఉందా, ఈరోజు నేను ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో వెళ్ళేవాళ్ళు లేరు, తెలుసుకుందామని వెళ్ళేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు లేరు, అలా జరిగిపోతుంది. సో జనాలు సమాధి స్థితి పొందడం కష్టం అన్నమాట. అంటే ఇంకా రాను ఎందుకంటే ఇది ఎక్కువ లేదు సొసైటీలో, సమాధి స్థితి గురించి ఎక్కువ లేదు. మీరు అన్నట్టుగా టెంపుల్స్ ఎక్కువైపోయాయి, భక్తులు ఎక్కువైపోయారు, కమర్షియల్ అయిపోయి ఇంకా రాను వరుస అవుద్ది. కానీ ఈ గీతలో లేదంటే ఖురాన్లో, బైబిల్లో ఉన్నట్టుగా, గ్రంథాల్లో ఉన్నట్టుగా అంతే కదా సార్, రాను వరుస అవుతుంది. మనిషి భూమి కాకుండా మార్స్ కూడా వెళ్తున్నాడు, సుఖాలు ఎక్కువ చూస్తున్నాడు, సుఖాల కోసం పరిగెడుతున్నారు. కాబట్టి కష్టం మరి. కానీ ప్రపంచం గ్రోత్ ఎలా ఉంటుంది అంటే,
పోను ప్రజల్లో పిల్లల్లో సైంటిఫిక్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే సైంటిఫిక్ నాలెడ్జ్ పెరుగుతుందో వాళ్ళకి ఒక గ్రంథాన్ని చదివి అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. గ్రంథాన్ని తెలుసుకోగలిగే శక్తి కూడా పెరుగుతుంది. దాని గురించి ఇప్పటిదాకా ఎవరు పోలేదు కాబట్టి అలా ఉన్నాయి. ఎవరైనా దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసి చెప్పితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ సొసైటీ వాటన్నిటిని పట్టుకొని మళ్ళీ ఆ ట్యూన్ అప్ అయ్యే అవకాశం చాలా రెట్లు ఉంది. ఖచ్చితంగా అవుతుంది. అది లక్షణం, ప్రపంచం సృష్టి యొక్క లక్షణం. ఇది ఒక టెంపరీ ఫేజ్ అంతే. అలాగే ఇప్పుడు భారతదేశం మొత్తం ఒక జ్ఞానం రావడానికి కొన్ని రోజులు పట్టింది. ఒక చోటు పుట్టింది, ఇంకో చోట అంది భారతదేశం మొత్తం ఒకటవ్వడానికి కొన్ని రోజులు పట్టింది. అలాగే ఇంకో దేశం ఇప్పుడు ప్రపంచమంతా ఏకమైంది ఈ ఇంటర్నెట్ దీనివల్ల. సో ప్రపంచమంతా ఏకమైంది కాబట్టి ఇప్పుడు డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు దాన్ని చదువుతున్నారు, వాళ్ళు దీన్ని చదువుతున్నారు. చదివి తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఈరోజు తిట్టుకున్నా కూడా రేపు అరే నీది నాది ఒకటే ఉంది అని తెలుసుకునే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడైతే అలా వచ్చాయో అప్పుడు యూనిటీ మొదలవుతుంది. దాని గురించి పోవటం, నేర్చుకోవటం, చేయటం ప్రజల్లో అటువంటి అంటే ఇన్ని చేశాము అది కూడా చేయాలి అనే స్టేజ్కి ఎప్పుడైతే వెళ్తుందో మళ్ళీ అదే టోటల్గా అది తయారవుతుంది. అవకాశం కాదు, అది సృష్టి రహస్యం. ఒకరోజు ఖచ్చితంగా నెగిటివ్ మొత్తం నాశనం అయిపోవటం అనేది ఏముండదు. మార్పులు ఉంటాయి అంతే తప్ప మొత్తం పోయేది ఏముండదు. మీరు ఇందాక అన్నట్టుగా గ్రంథాల్లో అంతా నాశనం అయిపోద్ది అని రాసిందన్నారు. అంటే ఏంటి నాశనం అంటే ఏంటి? నాశనం అంటే ఏంటంటే అండి, గీతలోనే విభూతి యోగం అనే చాప్టర్ ఉంది. భగవద్గీతలో విభూతి యోగం అనే చాప్టర్ ఉంది. ఆ విభూతి యోగం చాప్టర్లో ఏంటంటే ఏ విషయమైనా సరే దానికి ఆది మధ్య అంతం చూడమంటారు. ఆది మధ్య అంతం అంటే ఇప్పుడు ఈరోజు ఇక్కడున్న స్థితి కంటే ముందు స్థితి చూడమంటాడు. దాని తర్వాత స్థితి చూడమంటాడు. ఏ వస్తువు అయినా సరే సూర్యుని తీసుకున్నా అలాగే చూడాలి, భూమిని చూసినా అలాగే చూడాలి. ప్రతి వస్తువు ఆది మధ్య అంతం చూడమంటారు. ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ భూమినే చూస్తున్నాం లేదా సూర్యుని చూస్తున్నాం. సూర్యుడి యొక్క ఆది అంటే మన పొద్దున సూర్యుడు ఎక్కడున్నారు, మనకి భూమి మీద చూస్తే అప్పుడే సూర్యోదయం అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం పైన ఉంటుంది, సాయంత్రం అస్తమించుతూ ఉంటారు, రాత్రిపూట ఆపోజిట్ సైడ్లో ఉంటారు. అదొక ఆది. ఇంకొక ఆది ఏంటంటే సూర్యుడు అలా కాకముందు ఎలా ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడి మీద ఏముంది, జ్ఞానంతో చూస్తే సూర్యుడి మీద ఫైర్ ఉంది. అంటే అక్కడ ఫ్యూయల్ ఉంది, ఆ ఫ్యూయల్ అంటుకుంది, దానివల్ల కాలుతుంది, అంతే కదా. ఫైర్ ఉందంటే ఆ ఫ్యూయల్ ఉన్నంతకాలం దీపం ఏదైనా కూడా నూనె ఉన్నంతసేపే కాలుతుంది. నూనె అయిపోయిన తర్వాత ఆ దీపం ఆరిపోవాల్సిందే. అట్లాగే సూర్యుడిలో ఆ దీపం అంటుకుంది కాబట్టి, ఆ నూనె అంటుకుంది కాబట్టి వెలుగుతుంది. సో నూనె అంటుకోకముందు ఎట్లా ఉంది, అది ఆది. ఇప్పుడు చూస్తున్నది మన మధ్యం. ఇక అంతమేమో అంటే ఏంటి, ఆ సూర్యుడి మీద ఉన్న ఆయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెలగటం ఆపేస్తుంది. వెలగటం ఆపేసినప్పుడు ఈ ఆకర్షణ శక్తులు ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి అన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు మనం మధ్యంలో ఉన్నాం సార్. ఇప్పుడు మనం ఎప్పుడు ఏ స్థితి అయినా అన్ని స్థితిలో అన్నిట్లో ఉంటాయి. ఆది మధ్య అంతము. ఏ స్థితి ఇది ఆది, ఇది మధ్య, ఇది అంతం అని చెప్పడానికి ఉండదు. ప్రతి స్థితి ఆదే, ప్రతి స్థితి మధ్యమే, ప్రతి స్థితి అంతమే. కాబట్టి దీని గురించి పట్టించుకోకుండా నీ మనసుని ఇక్కడ పెట్టమంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ స్థితిని పట్టించుకో. ఇది నార్మల్గా మనం తిన్నా అదే జరుగుద్ది, తినకపోయినా అదే జరుగుతుంది, చేసినా అదే జరుగుద్ది, చేయకపోయినా అదే జరుగుద్ది. రొటీన్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది. నీ మైండ్ మాత్రం ఇక్కడ పెట్టుకొని చెయ్యమంటారు. సో అంతం అనేది అంటే ఏంటంటే నశించిపోవడం అంటే ఏంటి అనేది అదొక స్థితి. మనిషి పుట్టిన తర్వాత చనిపోవటం ఎట్లాగో సృష్టి కూడా ఆ మార్పులు చెందుతూ పోద్దని చెప్పడమే. సార్ ఈ టాపిక్కి దగ్గరది ఒక టాపిక్ క్రయో ప్రిజర్వేషన్. మనిషి చనిపోయిన తర్వాత డబ్బున్న వాళ్ళు వాళ్ళ బాడీని ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. వెస్టర్న్ కంట్రీస్లో జరుగుతుంది ఇది. మీరు నమ్ముతారా సార్? చనిపోయిన వాళ్ళ బాడీని ఒక 50 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ రివైవ్ చేయడం కుదురుతుందా? ఇది కుదరదా అని పక్కన పెడితే సాత్విక తత్వం ప్రకారంగా చూస్తే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఆయన ఇన్ని సంవత్సరాలు బతికారు, ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళు? ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, వీళ్ళందరూ నిజంగా ఇక్కడ ఏం చేస్తున్నారు? సుఖంగా జీవిస్తున్నారా? అల్టిమేట్ సుఖాలు పొందుతున్నారా?
ఇప్పుడు రేపు వచ్చి కూడా వాళ్ళు ఇంతకంటే మళ్ళీ అక్కడ చేయబోయేది ఏముంది? ఇంకా విచిత్రమైన పరిస్థితుల్లో ప్రాణం వచ్చినా కూడా అన్నీ మారిపోయి ఉంటాయి, టెక్నాలజీ మారిపోయి ఉంటుంది, అన్నీ మారిపోయి ఉంటాయి. అప్పుడు ఈ పాత జ్ఞానం పెట్టుకొని అప్పుడు ప్రాణంతో వచ్చి ఏం సాధిద్దామని వాళ్ళు. అలాంటప్పుడు ఇంకా మా బ్రతికేందుకు సార్? 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో జ్ఞానం వచ్చిన వాడు అంతా సూసైడ్ చేసుకుంటే సరిపోద్ది అంటారా మరి? ఇప్పుడు వీళ్ళు సాధువులు వాళ్ళని అడిగితే ఇదే విషయం అడిగితే వాళ్ళు ఏమంటారంటే, బాబు ఇక్కడ నువ్వు అనుభవించడానికి పుట్టినవు, నీకు ఏది వచ్చిందో దాన్ని అనుభవించు సంతోషంగా, దీని నుంచి నువ్వు తప్పించుకొని పోవటము తప్పు అవుతుంది. నేను ఇది బతకను, నేను చనిపోతా, ఇక్కడ ఏం లేదు కదా, నేను చనిపోతా అంటే నువ్వు ఇక్కడ కష్టాలు అనుభవించడానికి వచ్చినావు. నువ్వు ఆ కష్టమో సంతోషంగా అనుభవించు. ఓకే. సో అనుభవించేది ఆనందంగా అనుభవించేస్తే తీరిపోద్ది అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు అది కూడా మీరు అన్నట్టుగా సాధువులో గ్రంథాలు చెప్పాయి అంతే, కానీ అదే కరెక్ట్ అని కానీ నమ్మలేం కదా సార్, అంతే మీ ఒపీనియన్ మీది. సో అందుకే ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, అదే మంచి చేశారో ఏదో ఒకటి, మళ్ళీ పుట్టడం అంటూ తప్పేం కాదు కదా సార్. మెడికల్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతుంది. ఏదైనా ఆ స్థితిలో ఉండి మాట్లాడితేనే అది కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. అది చూస్తేనే తెలుస్తుంది తప్ప చూడకుండా తెలియదు. సో అది తెలిసినవాడు అది దాన్ని చూసుకునేవాడు దాని వైపే వెళ్తాడు. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వేరే ఆల్కహాల్ ఇచ్చి తాగమంటే తాగరు, లేకపోతే ఇంకేదైనా సుఖాలు ఇచ్చి తీసుకోమంటే తీసుకోరు. ఎందుకంటే దీన్ని చూశారు, దీన్ని చూసిన వాడు వేరే దానికి పోడు అంటే మరి ఇది గొప్పదనే కదా. సో అనుభవం చేస్తాను సార్, అనుభవం వస్తే తప్ప నేను అడిగిన ప్రశ్న కానీ నేను అది బిలీవ్ చేస్తాను. ఆల్రెడీ 70-80 ఏళ్ళు మనం పుట్టే భూమికి భారం మనుషులం కదా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్రతకాలనుకోవడం అనెథికల్. బట్ పుట్టి మళ్ళీ ఆ కండిషన్స్లో అప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు, ఎటువంటి సిచ్యువేషన్, అక్కడ పుట్టి ఇక్కడే ఏం చేయలేదు, అప్పుడు ఏం చేయగలుగుతారు? సో ఫైనలీ సార్ నాకు ఈ కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ప్రపంచంలో ఉంటూనే మన కర్మలన్నీ నిర్వర్తిస్తూ సమాధి స్థితి పొందడానికి ప్రయత్నించాలి, అంతేనా? అంతే. అంటే సమాధి స్థితిలో ఉంటూ కర్మలు నిర్వర్తించాలి, కర్మలు నిర్వర్తిస్తూ సమాధి స్థితిలో ఉండాలి. సమాధి స్థితి పొందటమే అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట, ఫుల్ఫిల్మెంట్. చూద్దాం సార్, ఇంకా దీని గురించి నేను కొంచెం చదువుతాను, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ మన కాన్వర్జేషన్ విని ఆడియన్స్ కూడా సమాధి స్థితి అటైన్ చేయడానికి ప్రయత్నిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కరుణాకర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.